Hello everyone. Today I am going to discuss previous year constable paper. Okay. ఈరోజు మనం కానిస్టేబుల్ ప్రీవియస్ ఇయర్ అంటే పోయినసారి జరిగిన ప్రీవియస్ ఇయర్ కానిస్టేబుల్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకేనా. మొత్తం చెప్పా కదా, కానిస్టేబుల్ ఆల్రెడీ నేను సిలబస్ ఏమొస్తుంది ఇంగ్లీష్ సిలబస్ అనేది ఒక వీడియోలో ఆల్రెడీ పెట్టచ్చు అండి. ఇది ఎప్పుడు జరిగిందంటే ఎగ్జామ్ 6/1/2019లో జరిగించండి. ప్రిలిమ్స్ పేపర్, ఓకేనా. మెయిన్స్ కూడా ఉంది. ప్రిలిమ్స్ మెయిన్స్ రెండిట్లో 30 మార్క్స్ వస్తాయి చూడండి ఇంగ్లీషు, ఓకేనా. అవి ఏవి వచ్చాయో నేను చెప్తాను. ఫస్ట్ ఎక్కడ అంటే ఇది ఏపీలో వచ్చండి, ఏపీ పేపర్ చూడండి. ఏపీలో జరిగిన 2019, ఓకేనా, లాస్ట్ అంటే ప్రీవియస్గా జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పేపర్ చూడండి. 30 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, చెప్పినా కదా. కాన్సెప్చువల్గా వాటిని ఎట్లా చేయాలి, ఊరికి ఇది వస్తే అది వస్తుంది అన్నట్టుగా చదువుకోకుండా ఇంగ్లీష్ అనేది ఎట్లా నేర్చుకోవాలో ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ చెప్పా కదా, 30 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ దేని మీద అంటే జంబుల్డ్ సెంటెన్సెస్ చూడండి. ఇక్కడ రాయలేదు, బట్ ఇవేంటివంటే జంబుల్డ్ సెంటెన్సెస్. ఏంటివి ఇవి? జంబుల్డ్ సెంటెన్సెస్, ఓకేనా. 2 క్వశ్చన్స్, మామూలుగా జంబుల్డ్ క్వశ్చన్స్ 3 వస్తాయి చూడండి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ జంబుల్డ్ సెంటెన్సెస్ మీద చూడండి. అంటే ఇట్లా చూడండి, ఒకసారి ఏం చేస్తాడంటే ఇట్లా కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాడు. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్, అట్లా డివైడ్ చేస్తాడు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కరెక్ట్గా ఉండదు అనమాట సెంటెన్స్. అంటే ఫస్ట్లో ఉండాల్సింది లాస్ట్లో ఉంటుంది, లాస్ట్లో ఉండాల్సింది ఫస్ట్లో ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. మీరు ఏం చేయాలంటే సెంటెన్స్ని కరెక్ట్ అరేంజ్మెంట్ చేయాలి, ఓకేనా. ఫస్ట్ ఏమొస్తుంది, తర్వాత ఏమొస్తుంది, తర్వాత ఏమొస్తుంది. మీకు నేను ఫంక్షనల్ ఇంగ్లీష్ అని ఒక చెప్పాను అనమాట. అది కనుక కరెక్ట్గా రాగలిగితే తర్వాత ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ చేయాలంటే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, లాజిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, వర్బ్ తర్వాత వస్తుంది, తర్వాత నెక్స్ట్ వర్బ్కి పక్కన ఆబ్జెక్ట్ రావాలంటే ఏం చేయాలి, ఒకవేళ ఆబ్జెక్ట్ రాకపోతే ఏమొస్తుంది అని చెప్పేసి నేను చెప్పా ఆల్రెడీ మీకు, ఓకేనా. బట్ ఇవి చేసే కంటే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ సబ్జెక్ట్తోనే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపోజిషన్స్తో స్టార్ట్ అయితే రాదు, అడ్వర్బ్స్తో స్టార్ట్ అయితే కొన్ని సెంటెన్సెస్ వస్తాయి, కొన్ని రావచ్చు. అట్లాగే కంజంక్షన్స్తో ఫస్ట్ రావు కదా, హౌ ఎవర్ లేకపోతే ఇట్లా అన్నప్పుడు రావు కదా. ఒకసారి ఈ క్వశ్చన్ ఎట్లా చేయాలో చూడండి. ఒకసారి ఫస్ట్ చదువుతా చూడండి. అట్ ది బస్ స్టాప్ ఐ మెట్ రవి అండ్ సా హిమ్ అట్ ఏ పార్టీ ఏ కపుల్ ఆఫ్ డేస్ లాటర్. బాగా చూడండి. అట్ ది బస్ స్టాప్ ఐ మెట్ రవి అండ్ సా హిమ్ అట్ ఏ పార్టీ ఏ కపుల్ ఆఫ్ డేస్ లాటర్. ఇప్పుడు ఇది ఎట్లా పడితే అట్లా ఉందన్నమాట సెంటెన్స్. దీన్ని కరెక్ట్గా అరేంజ్ చేయాలి. దీనికి కూడా కంపల్సరీ గ్రామర్ రావాలి అని చెప్పిన. చూడండి, నేను చెప్పే కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇది చేసే కంటే ముందు ఎప్పుడు ప్యాటర్న్ ఎట్లా వస్తుందంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అలా వస్తుంది. తర్వాత వర్బ్ దగ్గర ఆబ్జెక్ట్ని కనుక్కోవాలంటే వాట్ కానీ హూమ్ కానీ క్వశ్చన్ అడగాలి. చూడండి, ఒకవేళ వాట్కి హూమ్కి ఆన్సర్ రాకపోతే వెన్, వేర్, వై, హౌ అనే క్వశ్చన్స్కి ఆన్సర్ వస్తాయి. అవి ఆటోమేటిక్ అడ్వర్బ్ అవుతాయి అన్నమాట. అవి మీరు మామూలుగా ఇప్పుడు జనరల్గా ఎట్లా చేస్తారు, నేను ఎంత తొందరగా చేస్తానో చెప్తా చూడండి. జంబుల్ సెంటెన్సెస్ ఎవరైనా చేస్తారు, బట్ తక్కువ టైంలో ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి తొందరగా అంటే టైం సేవ్ అవుతుంది, ఓకేనా. వెంటనే మళ్ళీ వేరే క్వశ్చన్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి కానిస్టేబుల్లో పారా జంబుల్స్ కాబట్టి ఇట్లా చిన్నగా ఉంది చూడండి, ఒకటే సెంటెన్స్లో ఉంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్ ఒకటి డిస్కస్ చేశాను అనమాట. సిజిఎల్లో బ్యాంక్స్లో ఇట్లా ఒక పార్టే ఒక సెంటెన్స్ లాగా వస్తాయి, అట్లా 4 సెంటెన్సెస్ జంబుల్ చేస్తాను అనమాట, ఓకేనా. దాంతో పోలిస్తే ఇవి చాలా ఈజీ కదా, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ లాగా అనిపించేది ఏముంది చూడండి. ఫస్ట్ ఒకసారి అట్ ది బస్ స్టాప్ ప్రిపోజిషన్తో స్టార్ట్ అవుతుంది, అసలు కాదు కదా. ఫస్ట్ సబ్జెక్ట్లో ప్లేస్లో ఏమొస్తాయి, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వచ్చినవి ఏమున్నాయి చూడు. అండ్తో స్టార్ట్ అవుతుందా, ఫస్ట్ కంజంక్షన్స్తో స్టార్ట్ అవుతుందా, స్టార్ట్ కాదు కదా. అట్తో స్టార్ట్ అవుతుందా, అట్ ద బస్ స్టాప్ అని, కాదు కదా. తర్వాత అట్ ఏ పార్టీతో స్టార్ట్ అవుతుందా, కాదు కదా. ఏ కపుల్ ఆఫ్ డేస్ లాటర్తో స్టార్ట్ అవుతుందా, కాదు కదా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇడేముంది చూడు, ఐ మెట్ రవి. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది కదా, కాబట్టి ఐ సబ్జెక్ట్, మెట్ వర్బ్. ఐ మెట్ హూమ్ అంటే రవి కదా, ఓకేనా. ఫస్ట్ రావడానికి ఛాన్స్ ఉన్న ఆప్షన్ ఏంటిది, సెకండ్. ఆప్షన్స్లో వెంటనే కింద ఆప్షన్స్లో చూడాలి, ఫస్ట్ సెకండ్ వచ్చిన ఆప్షన్ ఏముంది, దీనిలో సెకండ్ ఉందా, లేదు అంటే ఇది పోయింది ఆప్షన్, ఓకేనా. సెకండ్ లేదు కదా, దీనిలో సెకండ్ ఉందా, ఉంది. ఇక్కడ ఫస్ట్ సెకండ్తో స్టార్ట్ అయిందా, కాలే, కాబట్టి ఇది పోయింది చూడు.
2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? సెకండ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు దాని తర్వాత ఏమొస్తుందో కనుక్కోవాలి. చూడండి, ఐ మెట్ రవి. ఇక్కడ చూడండి, నేను చెప్పా కదా ఏమని, వర్బ్ దగ్గర వాట్కి హూమ్కి ఆన్సర్ ఇచ్చేవి ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఒకవేళ వాట్కి హూమ్కి ఆన్సర్ ఇవ్వకపోతే వేర్కి ఆన్సర్ ఇస్తాయి. ఇక్కడ చూడండి, నేను అది తర్వాత ఏం అడుగుతాను ఒకసారి. ఐ మెట్ రవి, రవిని కలిసా. వేర్, ఎక్కడ? ఐ మెట్ రవి వేర్? అట్ ద బస్ స్టాప్ అనేది వస్తుంది. అట్ ద బస్ స్టాప్ దగ్గరైనా కలిసి ఉండొచ్చు. లేకపోతే ఇక్కడ ఏముంది చూడు, అటే పార్టీలోనైనా కలిసి ఉండొచ్చు. రెండిట్లో ఏదైనా రావచ్చు. బట్ ఒకసారి ట్రై చేసి చూడు. ఐ మెట్ రవి అట్ ద బస్ స్టాప్ అంటే 2 తర్వాత 1 వచ్చిన ఆప్షన్ ఏముంది? 2 తర్వాత 1 వచ్చిన ఆప్షన్ ఉందా అసలు? ఐ మెట్ రవి అట్ ద బస్ స్టాప్ అని చెప్పాలంటే ఫస్ట్ ఇది వచ్చినాక అంటే ఏంటిది, సెకండ్ తర్వాత 1 రావాలి. ఇక్కడ సెకండ్ తర్వాత 1 వచ్చిందా? రాలే. ఇక్కడ సెకండ్ తర్వాత 1 వచ్చిందా? రాలే. అంటే బస్ స్టాప్ దగ్గర కలవలేవాన్ని నువ్వు. ఎక్కడ కలిసినావు? పార్టీలో కలిసినావు. ఓకేనా? కాబట్టి ఐ మెట్ సెకండ్ తర్వాత వెంటనే వచ్చే ఆప్షన్ ఏంటిది? 4. 2 తర్వాత 4 ఉన్న, 2 తర్వాత వెంటనే 4 ఉన్న ఆప్షన్ ఏంటిది? దీనిలో ఉందా 2 తర్వాత 4? లేదుగా. ఆప్షన్ ఏంటిది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. చూడండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు ఐడియా వస్తుంది. 2 తర్వాత 4 వస్తుందని తెలిస్తే అయిపోయి ఆన్సర్ వచ్చింది. మిగతా దానిలో ఎక్కడైనా 2 తర్వాత 4 వచ్చిందా? సార్ ఇక్కడ వచ్చింది కదా సార్, బట్ 5తో స్టార్ట్ అవుతుందా సెంటెన్స్? కాదు కదా. ఏ కపుల్ ఆఫ్ డేస్ లాటర్ అని అనకూడదు కదా. కావాలంటే చదివి చూడండి. ఇప్పుడు చూడండి, దీని మీనింగ్ కరెక్ట్ వస్తుంది. చూడండి, నేను చదువుతా. చూడండి, ఐ మెట్ రవి వేర్? ఐ మెట్ రవి అట్ ఏ పార్టీ. నేను రవిని కలిశాను ఎక్కడ? పార్టీలో. తర్వాత నెక్స్ట్ 3 అండ్ సా హిమ్. అండ్ తర్వాత మళ్ళీ చూసినాను వాన్నే. అండ్ సా హిమ్ మళ్ళీ ఎక్కడ? అండ్ సా హిమ్ ఎప్పుడంటే ఏ కపుల్ ఆఫ్ డేస్ లాటర్. అండ్ సా హిమ్ వాన్ని చూసిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడ? బస్ స్టాప్ వద్ద. ఓకేనా? ఐ మెట్ రవి అట్ ఏ పార్టీ అండ్ సా హిమ్ ఏ కపుల్ ఆఫ్ డేస్ లాటర్ అట్ ద బస్ స్టాప్. నేను రవిని చూశాను ఎక్కడంటే పార్టీలో. మళ్ళీ వాన్ని ఫస్ట్ ఎక్కడ కలిసామంటే మేము పార్టీలో కలిసాం. మళ్ళీ తర్వాత వాన్ని చూసిన కొన్ని రోజుల తర్వాత ఎక్కడ? బస్ స్టాప్ దగ్గర. ఓకేనా? కాబట్టి ఇది ఇక్కడ చూడండి, కాబట్టి ఇది తప్ప మిగతాది రావడానికి ఛాన్సెస్ లేదు. చూడండి, ఒకసారి మీరు ఫస్ట్ ఇది కరెక్ట్ అవుతుందేమో అని అనుకుంటే ఒకసారి చదివి చూడండి. 5th కదా, ఏ కపుల్ ఆఫ్ డేస్ లాటర్ ఐ మెట్ రవి అట్ ఏ పార్టీ అట్ ద బస్ స్టాప్. అట్ ఏ పార్టీ అట్ ద బస్ స్టాప్ రెండు ఒకసారి వస్తాయి, అట్లా రావుగా. కాబట్టి చూడండి, అట్లా ఎలిమినేట్ చేయాలి. దీనికి స్టార్టింగ్లో నేను ఇప్పుడు చెప్పడానికి అంత టైం పడుతుంది. ఒకవేళ నేను ఒకవేళ ఇది క్వశ్చన్ చేయాలనుకుంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, జస్ట్ 2 తర్వాత 4 వస్తుందని తెలుసుకుంటే ఆన్సర్ అనేది వెంటనే పెట్టేసి వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇట్లా ఈజీగా ఇస్తాడు. చూడండి, ఏది కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ జంబుల్ సెంటెన్సెస్ ఈజీగా. దీనికి జస్ట్ ఇట్లా గ్రామర్ లాజిక్స్ కొన్ని కావాలి అంతే. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చెప్తాను. చూడండి, సెకండ్ ఇది కూడా సేమ్ అంతే, సేమ్ జంబుల్డ్ సెంటెన్స్. ఇది కూడా ఫస్ట్ రావడానికి ఛాన్స్ ఉండేది ఏముందో ఒక్కసారి చూడండి, చదవండి. ఫస్ట్, ఏ న్యూ బస్ సర్వీస్ ద లోకల్ రెసిడెంట్స్ టు ఇంట్రడ్యూస్ వెల్కమ్ ద డెసిషన్ ఫ్రమ్ దేర్ విలేజ్. ఇక్కడ చూడండి, చిన్న లాజిక్. ఫ్రమ్ ప్రిపోజిషన్స్తో స్టార్ట్ అవుతాయా? కావు కదా, అంటే ఇది రాదు. వెల్కమ్డ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయా? కావు, కాబట్టి ఇది రాదు. టు ఇంట్రడ్యూస్ అట్లా 2తో స్టార్ట్ అవుతాయా? లేదు కదా. ద లోకల్ రెసిడెంట్సా ఏ న్యూ బస్ సర్వీసా? ఇది ఎక్కువ ఛాన్సెస్ ఉంది కదా. ద లోకల్ రెసిడెంట్స్ అనేది ఏ న్యూ బస్ సర్వీస్ కంటే ద లోకల్ రెసిడెంట్స్ అనేది ఛాన్స్ ఉంది. కాబట్టి 2 ఆప్షన్ ఎక్కడ వచ్చిందో చూడు, ఇక్కడ చూడు, ఎక్కడ వచ్చింది? అదిగో దీనిలో ఫస్ట్ 2 ఆప్షన్ లేదు, కానీ ఎన్ని ఆప్షన్లు ఉంది చూడు. అదిగో ఇక్కడ ఉంది 2, ఇక్కడ 2నే ఉంది, ఇక్కడ 2నే ఉంది. ఇట్లా ఇది ఎవరు చేస్తారంటే మీరు చేస్తారు. చూడండి, ఇది ఎవరు చేస్తారు? మీరు ఇలా చేస్తారు. బట్ నేను ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు మళ్ళీ మీకు ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయంటే 3 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. 3 ఆప్షన్స్ ఒకసారి మీరు ఎట్లా చేసుకుంటూ పోతారో చేసుకుంటూ పోండి. ఇక మీరు చేసినట్టు చేస్తా. ద లోకల్ రెసిడెంట్స్ అంటే లోకల్గా ఉన్న ప్రజలు, లోకల్గా నివసించే ప్రజలు, రెసిడెంట్స్ పీపుల్ వాళ్ళు. ద లోకల్ రెసిడెంట్స్ ఏం చేసినారు? ద లోకల్ రెసిడెంట్స్ ఫస్ట్ ఇది తీసుకుంటా చూడండి. ఫస్ట్ ఏ న్యూ బస్ సర్వీస్, లోకల్ రెసిడెంట్స్ ఏ న్యూ బస్ సర్వీస్ ఏంది? మీనింగ్ పోతుంది చూడు, సెకండ్ది రాదు. నెక్స్ట్ ద లోకల్ రెసిడెంట్స్, తర్వాత 4 చూడండి, వెల్కమ్ ద డెసిషన్, లోకల్గా ఉన్న ప్రజలు డెసిషన్ని వెల్కమ్ చేశారు. అంటే 2, 4 వచ్చిన ఆప్షన్లు 2 ఉంటున్నాయి, అంటే ఇది కూడా పోయింది చూడు. ఓకేనా? సబ్జెక్ట్ తర్వాత వర్బ్ కదా రావాల్సింది.
ద లోకల్ రెసిడెన్స్ అనేది సబ్జెక్ట్, వెల్కమ్ ద డెసిషన్. తర్వాత నెక్స్ట్ 2-4 తర్వాత ఏమొస్తుంది, వెల్కమ్ ద డెసిషన్. ఫస్ట్ది ఏంటి, ఏ న్యూ బస్ సర్వీస్. థర్డ్ది ఏంటిది, టు ఇంట్రడ్యూస్. ఫిఫ్త్ది ఫ్రమ్ దేర్ విలేజ్. అది కరెక్టా? లేకపోతే ఇక్కడ చూడండి నెక్స్ట్ ద లోకల్ రెసిడెంట్స్, వెల్కమ్ ద డెసిషన్. నెక్స్ట్ 3 టు ఇంట్రడ్యూస్ ఏ న్యూ బస్ సర్వీస్ ఫ్రమ్ దేర్ విలేజ్. ఏది కరెక్ట్ చూడు. ఇది కూడా తప్పైపోతుంది. ఎందుకంటే మీనింగ్ ఏదో వస్తుంది చూడు, ద లోకల్ రెసిడెంట్స్ వెల్కమ్ ద డెసిషన్. లోకల్గా ఉన్న ప్రజలు డెసిషన్ని వెల్కమ్ చేశారు, అంటే వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏమని తీసుకున్నారంటే టు ఇంట్రడ్యూస్ ఏ న్యూ బస్ సర్వీస్ ఫ్రమ్ దేర్ విలేజ్. మీరు ఇంతసేపు చేసినారు కదా, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. అదంతా చేస్తే ఎంత టైం అయిపోతుంది, మీరు చేయడానికి ఎంత టైం పట్టింది కదా. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను, నేనేం చెప్పినా అది వర్బ్ అని తెలిస్తే అక్కడ ఏం చేయాలి, వాట్ కానీ హూమ్ కానీ క్వశ్చన్ అడగాలి. వర్బ్ దగ్గర వాట్కి హూమ్కి ఆన్సర్ ఇచ్చింది ఆబ్జెక్ట్ అయిపోతుంది అని చెప్పినా కదా. ఇప్పుడు చూడండి దీనిలో ఇది ఏంటిది, ఇది టు ఇంట్రడ్యూస్. టు ఇంట్రడ్యూస్ ఏంటిది, వర్బే కదా. మామూలుగా అయితే దీన్ని ఏమంటారంటే ఇన్ఫినిటివ్ అంటారు. చూడండి 2+V1, 2+V1 కూడా వర్బే. దాన్నే ఇవి ఆఫ్ వర్బ్. చూడండి ఇవి అడ్వాన్స్ వర్బ్ అని నేను చెప్పాను. అడ్వాన్స్ వర్బ్లో టాపిక్స్ జెరండ్, ఇన్ఫినిటివ్, పార్టిసిపుల్స్ అని వస్తాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే ఇన్ఫినిటివ్ అంటారనమాట. ఇవన్నీ ఆఫ్ వర్బ్స్. కానీ బట్ ఇది కూడా వర్బే కదా, ఇది ఇన్ఫినిటివ్. చూడండి ఇది కూడా వర్బే కాబట్టి వర్బ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వర్బ్ దగ్గర ఏం చేయాలని చెప్పిన వాట్ కానీ హూమ్ కానీ క్వశ్చన్ అడగాలి కదా. ఇప్పుడు చూడు, నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పు. టు ఇంట్రడ్యూస్ వాట్, టు ఇంట్రడ్యూస్ వాట్, ఏం ఇంట్రడ్యూస్ చేసినారు? ఆన్సర్ ఏమొస్తుంది, ఫ్రమ్ దేర్ విలేజా, వెల్కమ్ ద డెసిషన్. ఏం ఇంట్రడ్యూస్ చేసినారు, ఏ న్యూ బస్ సర్వీస్. టు ఇంట్రడ్యూస్ వాట్, ఏ న్యూ బస్ సర్వీస్. అంటే 3 తర్వాత వెంటనే వచ్చే ఆప్షన్ ఏంటిది, టు ఇంట్రడ్యూస్ వాట్ అంటే ఏమొస్తుంది, ఇంట్రడ్యూస్ చేసినారు. ఏం ఇంట్రడ్యూస్ చేసినారు అంటే ఒక న్యూ బస్ సర్వీస్, ఒక కొత్త బస్సు సర్వీస్ని స్టార్ట్ చేసినారు. 3 తర్వాత 1 వచ్చిన ఆప్షన్ ఇప్పుడు వెతుకు. ఇందాక అదంతా చేసినావు కదా. 3 తర్వాత 1 వచ్చిన ఆప్షన్, 3 తర్వాత 1 ఇక్కడ వచ్చిందా, పోలే. 3 తర్వాత 1 ఇక్కడ వచ్చిందా, రాలేదు కదా. ఇక్కడ 3 తర్వాత 1 వచ్చిందా, ఇక్కడ చూడు. అది ఒక్కటి తెలిస్తే ఆన్సర్ వస్తుంది. ఇంత చేయాల్సిన పనిలే మిగతాది, ఓకేనా. 3 తర్వాత 1 వస్తుందని తెలిస్తే ఇదంతా చేస్తావా, ఇంకా అవసరమా? అందుకే చెప్పచ్చు అంటే వర్బ్ దగ్గర అట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేయాలి. నేను ఆల్రెడీ ఆ కాన్సెప్ట్స్ ఫంక్షనింగ్ ఇంగ్లీష్ అనేది ఒక వీడియోలో చేసి పెట్టాను. మళ్ళీ జంబుల్ సెంటెన్సెస్కి మళ్ళీ ఒకసారి నేను ఏం చేస్తానంటే ఆ వీడియోస్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ కాన్సెప్ట్స్, అంటే జంబుల్ సెంటెన్సెస్ తొందరగా రావాలంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే లాజిక్స్, అంటే సబ్జెక్ట్ ఎప్పుడు వస్తుంది, వర్బ్ ఎప్పుడు వస్తుంది, ఆబ్జెక్ట్ ఎప్పుడు వస్తుంది, ప్రిపోజిషన్ వచ్చినప్పుడు పక్కనే ఆబ్జెక్ట్ వస్తుందా, తర్వాత అట్లా ఎట్లా కనుక్కోవాలి అనేది నేను ఒకసారి మళ్ళీ అవి కూడా చేస్తాను. ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు, జంబుల్ సెంటెన్సెస్ అంటే ఏం లేదు చూడండి, జస్ట్ గ్రామర్, జస్ట్ నీకు పొజిషన్ తెలియాలి, గ్రామర్ బేసిక్స్, ఏది ఎక్కడ వస్తుందో కొద్దిగా ఐడియా, లాజిక్స్ ఉంటే చాలు. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తే వర్బ్ వస్తుంది, వర్బ్ సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఉండదు. తర్వాత 2 వర్బులు వస్తే ఒక కంజంక్షన్ వస్తుంది అని తెలియాలి. తర్వాత వర్బ్ దగ్గర వాట్కి హూమ్కి ఆన్సర్ ఇచ్చేవి ఆబ్జెక్ట్లు అయితే అవి పక్కనే వస్తాయి కాబట్టి అట్లా తెలుసుకోవాలి. ఒకవేళ ఆబ్జెక్ట్ రాకపోతే అడ్వర్బ్స్ వస్తాయి అని కూడా తెలుసుకోవాలి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. ఇప్పటి వరకు 2 క్వశ్చన్స్ చేసాం చూడండి జంబుల్ సెంటెన్సెస్ మీద. కానిస్టేబుల్ ఎగ్జామ్లో చెప్పా కదా 3 జంబుల్ సెంటెన్సెస్ వస్తాయి. ఫస్ట్ మీరు ఒకసారి సిలబస్ వీడియో చూడండి, ఎందుకంటే నేను అసలు ఏం వస్తాయి ఎగ్జామ్లో వెయిటేజ్ ఎంత ఉంటుందని చెప్పా. చూడండి 3rd క్వశ్చన్ కూడా జంబుల్డ్ సెంటెన్సెస్. చూడండి నేను ప్రతి క్వశ్చన్కి గుర్తుపెట్టుకొని మళ్ళీ పైన హెడ్డింగ్ రాయను, హెడ్డింగ్ రాస్తే మళ్ళీ టైం వేస్ట్. చూడండి అదంతా రాసి అవసరం, జస్ట్ బ్రాకెట్లో ఆ క్వశ్చన్ ఏంటో జస్ట్ అట్లా మెన్షన్ చేస్తా. చూడండి అది జంబుల్డ్ సెంటెన్స్. చూడండి ఓకే, ఇది 3rd క్వశ్చన్. 3rd క్వశ్చన్ కూడా సేమ్ అంతే. చూడండి ఏం చెప్పినా నేను, ఫస్ట్ సెంటెన్స్ ఫస్ట్ ఏది వస్తుందో ఐడెంటిఫై చేయి, ఆటోమేటిక్గా ఆన్సర్ దొరుకుతుంది. చూడు ఫస్ట్ ద వే టు అనేది వస్తుందా, వెదర్తో అసలు స్టార్ట్ అవుతుందా, వెదర్తో సెంటెన్స్ అనేది స్టార్ట్ కాదు కదా, ఇది రాదు. ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ, ఇది రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ద బస్ కాంప్లెక్స్, అది కూడా రావచ్చేమో. టెల్ హిమ్ అయితే రాదు కదా, ఇది వర్బ్ కాబట్టి టెల్ హిమ్తో స్టార్టింగ్లో రాదు. కాబట్టి ఇప్పుడు చెప్పు ఫస్ట్ రావడానికి ఛాన్స్ ఏంటి, ద వే టు రాదు ఫస్ట్ ఇది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది కదా, ఏది ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ, అంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి నన్ను అడిగాడు. ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ, అదేముంది చెప్పు, నంబర్ 3 కదా.
ఆప్షన్స్లో 3 ఉన్న ఆప్షన్ ఏముంది? ఫస్ట్ 3 వచ్చిన ఆప్షన్ చూడు ఏమేమి ఉన్నాయి. అదిగో చూడు, ఈడ ఉంది, అదిగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వాడు ఇస్తాడు అట్లా 2 కాదు 3 ఇస్తాడు వాడు. ఎందుకంటే మనం మన ఎట్లుంటామంటే మనం ఎగ్జామ్ రాసే వాళ్ళం అట్లానే ఉంటాం కాబట్టి వాడు కూడా అట్లాగే ఇస్తాడు చూడు ఆప్షన్స్. ఓకేనా? ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయి? 3 ఆప్షన్స్ వచ్చినాయి చూడు. ఫస్ట్ ఆప్షన్లో 3 ఉంది, సెకండ్ ఆప్షన్ లేకపోతే మామూలుగా అందుకే మనం కూడా ఏం చేయాలంటే కాన్సెప్ట్లో రివర్స్గా పోగలిగితే, అంటే చిన్న చిన్న లాజిక్స్, నేను చెప్పే లాజిక్స్ చేయగలిగితే టైం సేవ్ చేసుకోగలుగుతారు. లేకపోతే టైం టేకింగ్ అన్నట్టు చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇట్లా చేసుకుంటూ పోతా. ఇప్పుడు కాబట్టి దీనిలో 3 లేదు కాబట్టి ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసిన. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ఒకసారి చదువుకుంటూ పో. ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ, తర్వాత ఏమొస్తుంది? 2 పెట్టు. వెదర్ ఐ కుడ్ 3 2 తర్వాత టెల్ హిమ్ ద వే టు 1 ఏముంది? ద వే టు 4th ఏంటిది? ద బస్ కాంప్లెక్స్. ఇది కరెక్ట్గానే అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ కొన్ని గ్రామర్ లాజిక్స్ ఉన్నాయి చూడు. ఏం లాజిక్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడు, కుడ్ ఇదేంటిది? ఇది కుడ్ కదా. మోడల్ వర్బ్ చూడు, అది మోడల్స్ ఏమేమి ఉంటాయని చెప్పిన? విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, యూజ్ టు, నీడ్, డేర్, మస్ట్, ఆట్ టు. ఇవన్నీ మోడల్ యాక్సిలరీ వర్బ్స్. ఇవి ఎప్పుడు వచ్చినా పక్కన వర్బ్ V1 వస్తుంది. ఏం వర్బ్ తీసుకొస్తుంది? V1 తీసుకొస్తుంది. అంటే ఐ కుడ్ తర్వాత వర్బ్ V1 రావాలి. కుడ్ తర్వాత వెంటనే వర్బ్ ఏమి ఉండాలి? V1. దీనిలో వర్బ్ V1 ఉందా? లేదు. దీనిలో వర్బ్ V1 ఉందా? లేదు. దీనిలో ఏమైనా వర్బ్ V1 ఉందా? లేదు. ఎక్కడుంది చూడు వర్బ్? అదిగో ఇక్కడ చూడు. టెల్ అనేది వర్బ్ ఏంటిది? V1. అంటే 2 తర్వాత వెంటనే వచ్చే ఆప్షన్ ఏంటిది? 2 తర్వాత వెంటనే వచ్చే ఆప్షన్ 5. ఇప్పుడు వెతుకు. 2 తర్వాత 5 వచ్చే ఆప్షన్ ఏముందో చూడు ఒక్కసారి. 2 తర్వాత 5, 2 తర్వాత 5 ఉందా? 2 తర్వాత 5 ఉందా? 2 తర్వాత 5 ఏడుంది చూడు. అదిగో ఆన్సర్ దొరకలే. అట్లా చేయాలి చూడండి. ఎగ్జామ్లో ఎప్పుడైనా కానీ ఆ లాజిక్ చూడాలి. ఒకసారి మళ్ళీ చూడండి కావాలంటే. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక చెక్ చేసుకోండి. సార్ ఇది కూడా కరెక్ట్ కావచ్చేమో, చదివి చూడు ఒకసారి. ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ, సెకండ్ ఏముంది? వెదర్ ఐ కుడ్ ద వే టు ద బస్ కాంప్లెక్స్, టెల్ హిమ్. లాస్ట్లో వర్బ్ వస్తుంది అట్లా. మీనింగ్ ఏమైనా వస్తుందా? రాదుగా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూడండి. చెప్పినా కదా మీకు ఆ చిన్న లాజిక్స్ తెలియాలి. మీకు కనుక మోడల్ వర్బ్స్ తర్వాత మోడల్ వర్బ్స్ విల్ గో, షల్ గో, విల్ ప్లే, అట్లా మోడల్ వర్బ్స్ నేను ఇవన్నీ ఫంక్షనింగ్ చెప్పినప్పుడు చెప్పచ్చు అని, అవి గనక రాగలిగితే మీకు వెంటనే 2 తర్వాత 5 వస్తుందని ఎట్లా తెలుస్తుంది అంటే, మోడల్ వర్బ్స్ వస్తే పక్కనే వెంటనే వర్బ్ V1 ఉండాలి. వర్బ్ V1. టెల్ అనేది వర్బ్ కదా, టెల్ చెప్పడం, టెల్ వర్బ్ V1 కాబట్టి అందుకే 2 తర్వాత వెంటనే ఆప్షన్ 5 వస్తుంది. 2 తర్వాత ఆప్షన్ వచ్చినది ఏమున్నాయి? కింద ఇచ్చిన ఆప్షన్లో ఒకటే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ పెట్టాలి, వెళ్ళిపోవాలి. నేను మీకు ఇది చెప్తున్నా కాబట్టి ఇంత టైం పడుతుంది. అదే ఎగ్జామినేషన్లో ఎంతసేపు చేయొచ్చు? అది 1 సెకండ్ చూడండి. ఎట్లా అంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి, అట్లా లాజిక్స్ తెలుసుకోగలిగితే నాకు అంత టైం పడుతుంది. అదే మామూలుగా మీరు ఇట్లా చేస్తే ఏమైతే చెప్పు, ఇది తీసేస్తారు ఫస్ట్, మళ్ళీ ఈ 3 చూసుకోవాలి, మళ్ళీ చేయాలి. అంతసేపు చేసేసరికి టైం అయిపోతుంది చూడు. అంటే మళ్ళీ వేరే ఎగ్జామ్ వాళ్ళు కూడా రాయడానికి వస్తారు. ఓకే, అంతసేపు చేయకూడదు ఎగ్జామ్ ఎప్పుడైనా. అందుకే చూడండి, స్పీడ్ పెంచుకోగలిగితే జాబ్ డెఫినెట్గా కన్ఫామ్ అవుతుంది. స్పీడ్ పెంచుకోగలిగితే మీరు స్కోర్, మీ టైం సేవ్ అయితే మీరు ఎక్స్ట్రా క్వశ్చన్స్ చేయొచ్చు. అంటే మీకు మ్యాథ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే యాప్టిట్యూడ్లోనో రీజనింగ్లోనో ఆ టైం అనేది ఈ ఎగ్జామినేషన్స్కి, బ్యాంకుకి మళ్ళీ సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. ఇవి అట్లా వేరే ఎగ్జామ్స్కి ఉపయోగపడతారు చూడండి. అంటే ఈ టైంని అసలు నాకు తెలిసి ఇంగ్లీష్ కూడా జస్ట్ జనరల్ స్టడీస్ లాగానే, నీకు ఆన్సర్ తెలిస్తే పెట్టాలి. ఆన్సర్ తెలియనప్పుడు ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఓవర్ యాక్షన్ అంటే ఏంటిది? వస్తుందేమో చూస్తా, నీకు అది లాజిక్ తెలిసి ఉంటే వెంటనే వస్తుంది. జనరల్ స్టడీస్లో ఇప్పుడు క్వశ్చన్ చదువుతావు, ఆన్సర్ నీకు వస్తే వెంటనే పెడతావు. సరే కొంచెం లాజిక్ ఏదైనా చూసి ఆన్సర్ పెడతావు. రాకపోతే ఇంక ఎంతసేపు చూసినా వస్తుందా ఏమన్నా? అంటే ఎక్కువసేపు చూస్తే ఆన్సర్ వచ్చి బయట పడుతుందా? అట్లేం పడదుగా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. జస్ట్ అట్లా లాజిక్స్ చూసి ఆన్సర్ పెట్టాలి చూడండి. ఇవి 3 క్వశ్చన్స్ జంబుల్ సెంటెన్స్. నెక్స్ట్ 4th క్వశ్చన్ 5th క్వశ్చన్స్ స్పెల్లింగ్స్ చూడండి. ఓకేనా? 4th 5th క్వశ్చన్స్ ఏంటివంటే కరెక్ట్ స్పెల్లింగ్. ఇప్పుడు నేను రాసిన 4th క్వశ్చన్ 5th క్వశ్చన్లో ఆప్షన్స్ రాసా చూడండి. 1st 2nd 3rd 4th, ఇక్కడ 1st 2nd 3rd 4th. ఇవి స్పెల్లింగ్స్ చూడండి. అంటే కరెక్ట్ స్పెల్లింగ్ దీనిలో ఒకటే ఉంది.
4 వర్డ్స్ ఇచ్చిన ఆ 4 వర్డ్స్లలో ఒక కరెక్ట్ స్పెల్లింగ్ అనేది ఒకటే ఉంది, అదేంటిది? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. స్పెల్లింగ్స్ ఎవరికి రావాలి అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ అది నాకు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నాలెడ్జ్ కనుక ఇంగ్లీష్లో బాగుండి నా స్కిల్స్ని బట్టి నేను పెట్టగలుగుతా. అట్లాగే స్పెల్లింగ్స్ కూడా మీకున్న నాలెడ్జ్, మీకున్న రీడింగ్ ఎబిలిటీ, తర్వాత మీరు ఇంతవరకు చదివిన మీకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్ని బట్టి, ఆ ఇంగ్లీష్ స్కిల్స్ని బట్టి మీరు స్పెల్లింగ్ వెంటనే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అట్లా కాకుండా నేను చెప్తే మీకు రాదు చూడండి, అంటే ప్రాక్టీస్ చేయాలి. చూడండి, ఒకవేళ స్పెల్లింగ్స్ ఏదైనా డిఫికల్టీ అంటే కష్టంగా ఉన్నవైతే మనం మామూలుగా అయితే స్పెల్లింగ్స్ మీకు గుర్తుపెట్టుకోండి, చిన్నది అబ్జర్వ్ చేయండి. మీరు రీడింగ్ ఎంత ఎక్కువ చేయగలిగితే, మీరు చదువుతూ ఉంటే స్పెల్లింగ్స్ ఆటోమేటిక్గా మన మెమొరీ అనేది క్యాచ్ చేసేస్తుంది. తెలియకుండానే నువ్వు అంటే ప్యాసేజ్ని చదువుతూ ఉన్నప్పుడు ఒకసారి చదివినప్పుడు క్యాచ్ చేయకపోవచ్చు, బట్ 2-3 టైమ్స్ చదువుతూ పోతూ ఉంటే స్పెల్లింగ్ ఆటోమేటిక్గా అదే క్యాచ్ చేసేస్తుంది. ఒకవేళ 2-3 టైమ్స్ చదివినా అయినా కానీ స్పెల్లింగ్ ఇంకా క్యాచ్ కాకపోతే అప్పుడు ఏం చేయాలి? రాయాలి. ఓకేనా? రాస్తే ఏమవుతుంది? అప్పుడు ఆటోమేటిక్గా గుర్తుంటుంది కదా, అట్లా చేయాలి. చూడండి, స్పెల్లింగ్స్ కూడా తర్వాత క్లాస్లో నేను ఏం చేయాలో ఒక క్లాస్లో చెప్తా. ఇప్పుడైతే ఇచ్చినది ఏంటంటే కమిట్మెంట్. చూడండి, కమిట్మెంట్ తీసుకున్నాడు ఇట్లా చెప్తుంటారు కదా, కమిట్మెంట్ స్పెల్లింగ్ ఏంటి? కమిట్మెంట్ ఇక్కడ చెప్పడానికి కూడా ఏం లేదు. చూడండి, స్పెల్లింగ్ ఏమొస్తుందంటే కమిట్మెంట్ COMMITMENT. ఇక్కడ చూడు COMMIT డబల్ టీ వచ్చింది కాబట్టి తప్పు. చూడు, ఇక్కడ కూడా COMM రాలే, WM రాలే కాబట్టి తప్పు. చూడు, తర్వాత ఇక్కడ COMI, ఇక్కడ కూడా WM రాలేదు కదా, తప్పు. చూడు, ఆన్సర్ ఏమొస్తుంది? చూడు, ఫస్ట్ ఆప్షన్. కమిట్మెంట్ స్పెల్లింగ్ ఏంటిది? COMMITMENT, కమిట్మెంట్. ఓకేనా? అంటే ఏ దానికైనా ఒకదానికి కమిట్ అవ్వడం. చూడండి, ఓకేనా? కమిట్మెంట్ తీసుకోవడం. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ఇది కూడా జిమ్నాస్టిక్స్. ఏంటిది? జిమ్నాస్టిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజికల్గా స్ట్రాంగ్ కావడానికి చేసే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పోల్స్ పట్టుకొని ఇట్లా డిప్స్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు కదా, వాటిని జిమ్నాస్టిక్స్ అంటారు. చూడండి, జిమ్నాస్టిక్స్ స్పెల్లింగ్ ఏంటిది? చూడండి ఒకసారి, జిమ్నాస్టిక్స్ స్పెల్లింగ్ ఏమొస్తుంది? జిమ్నాస్టిక్స్లో జిమ్లో ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ పోతారు కదా, జిమ్కి పోతుంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ పోయే వాళ్ళకి ఆ స్పెల్లింగ్ ఏముంటుంది చెప్పండి? అక్కడ జిమ్ ZYM ఉంటుందా, GYM ఉంటుందా? ZYM ఉండకూడదు, గుర్తుపెట్టుకో. జెడ్ అనేది స్పెల్లింగ్ తప్పు. చూడు, ఆన్సర్ ఏముండాలి? GYM. వాడు కావాలనే కలర్ఫుల్గా కనపడాలని ఆ జెడ్ పెడతా. చూడండి, జిమ్నాస్టిక్కి స్పెల్లింగ్ ఏంటిదంటే G వస్తుంది, జెడ్ రాదు. కాబట్టి ఇది వస్తుంది, ఆన్సర్ రాదు. ఇంకా ఇప్పుడు చూడు, జిమ్నాస్టిక్స్ GYMNASTICS, GYMNA, జిమ్నాస్టిక్స్ రాదు కదా, GYMM అంట. చూడు, జిమ్నాస్టిక్స్ అని. చూడు, ఇది తప్పు కదా, ఆన్సర్ ఏమొస్తుంది? GYMNASTICS. ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. చూడండి, ఇవి స్పెల్లింగ్స్ కదా. నెక్స్ట్ 6th, 7th క్వశ్చన్స్ చూడండి. ఇవి దేని మీద అంటే టెన్స్ మీద. చూడండి, వర్బ్ అండ్ టెన్స్ బేస్డ్ మీద. ఓకేనా? ఇవి దేని మీద అంటే వర్బ్ అండ్ టెన్స్ బేస్డ్ మీద. ఓకే, ఈ రెండు కాన్సెప్ట్స్ అవే. చూడండి, వర్బ్ అండ్ టెన్స్. ఓకేనా? ఫస్ట్ టెన్సెస్ వస్తే ఆటోమేటిక్గా వస్తాయి. చూడండి, వర్బ్ వస్తే టెన్స్ వస్తుంది, టెన్స్ వస్తే ఆటోమేటిక్గా ఇట్లాంటి క్వశ్చన్స్ ఎన్నైనా చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 6th క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు? బై ద టైమ్ ఐ పిక్డ్ అప్ ద ఫోన్ దే డాష్ ఆఫ్. బై ద టైమ్ ఐ పిక్డ్ అప్ ద ఫోన్ దే డాష్ ఆఫ్. మీకు నేను ఆల్రెడీ 10th క్లాస్లో చెప్పచ్చు అండి. టెన్స్ చూస్తేనే ఏం చేయాలి? టెన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏమని చెప్పిన? స్ట్రక్చర్, క్లూ వర్డ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది చూస్తేనే క్లూ వర్డ్ ఏమొచ్చిందంటే బై ద టైమ్, కంజంక్షన్ వచ్చింది. చూడు, బై ద టైమ్, తర్వాత V2 వర్బ్ వచ్చింది. చూడు, పిక్డ్ అప్ వర్బ్ ఏమొచ్చింది? V2. మళ్ళీ పిక్డ్ అప్ కలిపితే అది ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. ఓకేనా? చెప్తా చూడండి, ఇది ఏ దాని మీద అడిగాడంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మీద అడిగాడు. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు సింగిల్గా రాదు అని చెప్పాను నీకు. మామూలుగా ఏమని చెప్పానంటే whenever two actions happened in the past one after another, the first subject must be in past perfect tense and the second verb must be in simple past tense. ఎప్పుడైతే పాస్ట్లో 2 యాక్షన్లు జరుగుతాయో ఒకదాని తర్వాత ఒకటి, ఫస్ట్ జరిగిన దానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకోవాలి, సెకండ్ జరిగిన దానికి సింపుల్ పాస్ట్ తీసుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నా చూడండి, మళ్ళీ ఒకసారి కాన్సెప్ట్ ఇది రావాలంటే జస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూడండి, ఇది టెన్స్ డయాగ్రామ్, అవుట్లైన్ డయాగ్రామ్ అని చెప్తారు చూడండి. ఇక్కడ చూడండి ఇదేంటంటే ఇది ప్రజెంట్, ఇది ప్రజెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్. ఎప్పుడైతే పాస్ట్లో ఇట్లా ఇంటూ మార్క్ పెడితే యాక్షన్ చూడండి, పాస్ట్లో 2 యాక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి జరిగినప్పుడు ఫస్ట్ ఏదైతే జరిగింటుందో దానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకోవాలి. దానికి ఏం తీసుకోవాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సెకండ్ జరిగిన దానికి ఏ టెన్స్ తీసుకోవాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే దీనికి వర్బ్ ఏం తీసుకోవాలంటే హ్యాడ్ ప్లస్ V3 అంటే దాన్నే పాస్ట్ ఆఫ్ పాస్ట్ అంటారు. సెకండ్ దానికి వర్బ్ V2. తర్వాత 2 వర్బులు వస్తే కంపల్సరీ ఏమొస్తుందని చెప్పిన అంటే కంజంక్షన్ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చే కంజంక్షన్స్ బిఫోర్, ఆఫ్టర్, దట్, బై ద టైమ్, వాటిలో ఏదో ఒకటి వస్తుంది. ఇక్కడ వచ్చిన కంజంక్షన్ ఏంది నాకు క్లూ వర్డ్ లాగా అంటే బై ద టైమ్ వచ్చింది. ఇక చూడండి దీని మీనింగ్ చెప్తా చూడండి. ఎప్పుడైతే నేను ఫోన్ పిక్ చేశానో రింగ్ కావడం ఆగిపోయింది. ఇక్కడ 2 యాక్షన్స్ జరిగినాయి చూడండి. చెప్పా కదా పాస్ట్ పర్ఫెక్ట్లో 2 యాక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ 2 యాక్షన్స్ అయిపోయినాయి. ఏంటివి? వాడు ఫోన్ పిక్ చేయడము, రింగ్ కావడం ఆగిపోయింది. ఎప్పుడైతే వాడు ఫోన్ పిక్ చేశాడో రింగ్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి ఈ 2 యాక్షన్స్లో ఏది ఫస్ట్ జరిగింది చెప్పండి? ఫస్ట్ వాడు పిక్ చేసినాడా, రింగ్ ఆగిపోయిందా? బై ద టైమ్ ఐ పిక్డ్ అప్ ద ఫోన్ దే డాష్ డాష్ ఆఫ్. ఏమైంది అంటే ఫస్ట్ ఏం చేసినాడు? ఫోన్ ఎత్తినాడా, రింగ్ ఆగిపోయిందా? వాడు ఫోన్ ఎత్తే టైంకి రింగ్ ఆగిపోయింది అనమాట. ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటంటే రింగ్ ఆగిపోవడం. కాబట్టి దానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ ప్లస్ V3 కదా, ఓకేనా? ఇక్కడ వాడే ఆల్రెడీ. తర్వాత సెకండ్ జరిగింది వాడు పిక్ చేసినాడు ఫోన్ని, ఓకేనా, తీసినాడు, ఓకేనా. ఆల్రెడీ దీని మీద నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పినాను. ఏమని చెప్పా అంటే చూడండి, జస్ట్ మళ్ళీ చెప్తున్నా చూడండి. డాక్టర్ వచ్చేలోపే పేషెంట్ చనిపోయాడు, నేను మూవీకి వెళ్ళేలోపే సినిమా పడింది. అట్లా ఫస్ట్ ఏం జరిగింది? మూవీ పడింది, తర్వాత నువ్వు సినిమాకి పోయినావు, అట్లా అనమాట, ఓకేనా. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళేలోపే ట్రైన్ వెళ్ళిపోయింది. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్, ఓకేనా. అట్లా 2 యాక్షన్స్ పాస్ట్లో జరిగిన ఒకదాని తర్వాత ఒకటి జరిగినప్పుడు ఫస్ట్ సారి ఏది జరిగితే మొదటిగా జరిగిన దానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్కే ఇంకో పేరు ఏంటంటే పాస్ట్ ఆఫ్ పాస్ట్. చూడండి, ఎప్పుడైతే పాస్ట్ కంటే ముందు యాక్షన్ ఏదైతే జరుగుతుందో దాన్నే పాస్ట్ ఆఫ్ పాస్ట్ అంటారు, ఓకేనా. ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఆల్రెడీ వాడే పిక్డ్ అని ఇచ్చినా కదా, నేను ఏం చెప్పినా ఫస్ట్ రింగ్ కావడం ఆగిపోయింది, దానికి ఏం తీసుకోవాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకోవాలి అని చెప్పినా కదా. దీనిలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చిన వర్బ్ ఏంటిది? హ్యాడ్ ప్లస్ V3 తీసుకోవాలి కదా. హ్యాడ్ ప్లస్ V3, ఇక చూడ ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉందా? లేదు, కాబట్టి ఇది తీసేయి. ఇప్పుడు చెప్పు, దీనిలో హ్యాడ్ ప్లస్ V3 ఏంటిది? ఇంకోటి కూడా రావాలి చూడు, వర్బ్ ఫామ్ రాకపోతే ఆన్సర్ రాదు. అసలు రింగ్కి వర్బ్ ఫామ్స్ ఏంటి చెప్పండి? రింగ్కి వర్బ్ ఫామ్స్ ఏమొస్తాయి? రింగ్, రింగ్, ర్యాంగ్, రింగ్, ర్యాంగ్, రంగ్. చూడండి, రింగ్కి వర్బ్ ఫామ్స్ ఏమొస్తాయంటే రింగ్, ర్యాంగ్, రంగ్. మనల్ని ఏమనుకుంటారంటే అది వర్బ్ ఫామ్స్ రాకపోయినా పోతా చూడు, రింగ్ రింగడ్ రింగడ్ అనుకుంటే అయిపోయా. ఇక చూడు అది కూడా ఉంటుంది చూడు ఆప్షన్, రింగ్ రింగడ్ రింగడ్ అనుకున్నావు అనుకో, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? హ్యాడ్ రింగడ్ అనుకుంటావు, కాబట్టి హ్యాడ్ రింగడ్ పెడతావు. రింగ్కి వర్బ్ ఫామ్స్ రింగ్, ర్యాంగ్, రంగ్. చూడు, కాబట్టి హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ రంగ్ ఉన్న ఆప్షన్ ఏముంది చూడు, ఇది హ్యాడ్ రంగ్ ఉందా? లేదు కదా. ఇక్కడ ఉందా హ్యాడ్ రంగ్? లేదు కదా. ఆన్సర్ ఏమొస్తుంది? సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్. చూడండి, ఇక్కడ 2 యాక్షన్స్ జరిగినాయి చూడండి. బై ద టైం కంజంక్షన్ వచ్చింది చూడు. ఏమని చెప్పినా అంటే ఎప్పుడైతే 2 యాక్షన్స్ పాస్ట్లో ఒకదాని తర్వాత ఒకటి జరిగితే ఫస్ట్ జరిగిన దానికి పాస్ట్ పర్ఫెక్ట్ తీసుకోవాలి, సెకండ్ జరిగిన దానికి సింపుల్ పాస్ట్. 2 వర్బులు వస్తే డెఫినెట్గా కంజంక్షన్ తీసుకోవాలి. ఇక్కడ వాడు ఎప్పుడైతే ఫోన్ పిక్ చేసినాడో రింగ్ ఆగిపోయింది. బై ద టైమ్ ఐ పిక్డ్ అప్ ద ఫోన్ దే డాష్ ఆఫ్, రింగ్ ఆఫ్ అయిపోయింది. వాడు పిక్ చేసేలోపే రింగ్ ఆఫ్ అయిపోయింది, అంటే ఫస్ట్ రింగ్ ఆగిపోయింది, తర్వాత వాడు పిక్ చేసినాడు అన్నట్టు. కాబట్టి రింగ్ ఆగిపోయిన దానికి పాస్ట్ పర్ఫెక్ట్ తీసుకోవాలి, తర్వాత వాడు పిక్ చేసిన దానికి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది చూడండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th. ఇది దేని మీద అంటే కాన్సెప్ట్, ఇది కండిషనల్ టెన్సెస్ మీద. చూడండి, ఇది కండిషనల్ టెన్సెస్. కండిషనల్ టెన్సెస్ అంటే ఇఫ్తో అట్లా స్టార్ట్ అవుతూ ఉంటాయి. వీటిలో అడ్వాన్స్డ్గా చదవడానికి చాలా ఉన్నాయి చూడండి.
కండిషనల్ టెన్సెస్లో ఇమాజినరీ కండిషనల్ ఉంటుంది, అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ ఉంటుంది, ఓకేనా. అట్లాగే పాస్ట్ సబ్జెక్టివ్ అని ఇట్లా కండిషన్స్లోనే చదువుతాం అనమాట. అవి డెప్త్గా చెప్పినప్పుడు నేను అప్పుడు చెప్తాను. ఇక్కడ జస్ట్ మీరు నేను 3 ఫార్ములాస్ చెప్తాను, అవి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మామూలుగా ఇఫ్ క్లాజు, మెయిన్ క్లాజు అని వస్తుంది. చూడండి, క్లాజ్ అంటే ఏం లేదు, సబ్జెక్ట్ వర్బ్ 2 కలిపి వస్తే దాన్నే క్లాజ్ అంటాము, ఓకేనా. ఒకవేళ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో వర్బ్ లేకపోతే దాన్ని ఫ్రేజ్ అంటాం, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి దానిలో వర్బ్ ఉంటే క్లాజ్ అంటాం, అంతే. ఇఫ్ క్లాజ్లో V1 వచ్చింది అనుకోండి, మెయిన్ క్లాజ్లో విల్ కానీ షెల్ కానీ వచ్చి విల్ ఆర్ షెల్ ప్లస్ V1 వస్తుంది. చూడండి, ఇఫ్ క్లాజ్లో V2 వస్తే మెయిన్ క్లాజ్లో వుడ్ ఆర్ షుడ్ ప్లస్ V1. ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తే మెయిన్ క్లాజ్లో వుడ్ ఆర్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. చూడండి, ఈ 3 ఫార్ములాలు జస్ట్ కానిస్టేబుల్ వేసే వాళ్ళు అయితే ఇవి గుర్తుపెట్టుకుని చాలు, ఓకేనా. కానిస్టేబుల్ వేసే వాళ్ళు అయితే జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకా బ్లాంక్, అది ఫిల్ ఇన్ ద బ్లాంక్లో చేయడానికి ఆటోమేటిక్గా గుర్తుంటుంది. చూడండి, ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇఫ్ క్లాజ్లో ఇక్కడ చూడండి, ఇఫ్ క్లాజ్లో వర్బ్ V1 వస్తే ఇఫ్ క్లాజ్ ప్రజెంట్ టెన్స్ ఉంటే మెయిన్ క్లాజు ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇఫ్ క్లాజ్ పాస్ట్ ఉంటే అది ఫ్యూచర్ పాస్ట్లోకి పోతుంది. చూడండి, అంటే వుడ్ ఆర్ షుడ్ ప్లస్ V1. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతుంది, ఓకే. ఇప్పుడు చూడండి, తర్వాత దీనికి ఒక చిన్న లాజిక్ కూడా, సెంటెన్స్ చదివినప్పుడే ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది. ఒకసారి సెంటెన్స్ చదువుతా చూడండి, ఇఫ్ ఐ డాష్ దిస్ బటన్ విల్ ఇట్ స్టార్ట్ టు రికార్డ్ మై వాయిస్. నేను ఆ బటన్ని ప్రెస్ చేసిన వెంటనే అదేం చేస్తుంది, నా వాయిస్ని రికార్డ్ చేస్తుంది. ఇక్కడ చూడండి సార్, ఇట్ విల్ స్టార్ట్ రావాలి కదా అంటే గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ లాగా అడిగినప్పుడు ఎప్పుడు వర్బ్ ముందు వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. క్వశ్చన్ లాగా చెప్పినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గోయింగ్ టు స్కూల్ అంటే అది ఆన్సర్, అదే ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ అంటే అది క్వశ్చన్ కదా. అట్లా విల్ ఇట్ స్టార్ట్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందిగా, అంటే ఇది క్వశ్చన్ లాగా చెప్తున్నాడు. చూడు, ఒక్కసారి చిన్న లాజిక్ చూడండి. ఫస్ట్ ఇది మామూలుగా ఫార్ములా ప్రకారంగా అయితే చూడండి ఒకసారి, ఇఫ్ క్లాజ్లో V1 వస్తే మెయిన్ క్లాజ్లో విల్ ఆర్ షెల్ ప్లస్ V1 వస్తుందని చెప్పినా కదా. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది చూడు, ఇది మెయిన్ క్లాజ్. చూడు, ఇఫ్ దగ్గర ఉండేది ఇఫ్ క్లాజ్, ఇక్కడ వచ్చింది మెయిన్ క్లాజ్, 2 వర్బులు వచ్చినాయి. చూడండి, కంజంక్షన్ ఇఫ్ వచ్చింది. చూడండి, ఇప్పుడు ఇక్కడ విల్ ప్లస్ V1 ఉంది కదా, ఇక్కడ విల్ ఇట్ స్టార్ట్, ఇది సబ్జెక్ట్ అండి. విల్ ప్లస్ V1, విల్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 వస్తే ఇఫ్ క్లాజ్లో అప్పుడు ఏముండాలి, వర్బ్ V1. ఆప్షన్లలో V1 ఎక్కడుంది చూడు, ఇది V1 కాదు కదా, ఇది బీ ప్రెస్డ్. అసలు ఇది పాస్ట్ సబ్జెక్టివ్ మోడ్ చెప్పినప్పుడు చెప్తా, అది రాదు. చూడండి ఆన్సర్. తర్వాత హ్యాడ్ ప్రెస్డ్ వస్తుందా, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి రాదు. ఫ్యూచర్ టెన్స్ వస్తుందా, రాదు. చూడండి, కాబట్టి ఇఫ్ క్లాజ్లో V1 వచ్చినప్పుడు మెయిన్ క్లాజ్లో ఇది వస్తుంది. వాడే ఆల్రెడీ మెయిన్ క్లాజ్ ఇచ్చినాడు అనమాట, విల్ V1 అని ఇచ్చినాడు. చూడు, ఒకవేళ ఇక్కడ వుడ్ V1 ఇస్తే అప్పుడు ఆన్సర్ ఏం పెడతారు, వుడ్ ఆర్ షుడ్ ప్లస్ V1 వస్తే అప్పుడు V2 తీసుకోవాలి ఇక్కడ, అప్పుడు ఇక్కడ ప్రెస్డ్ అని వస్తుంది అనమాట, ఓకేనా. కానీ ఒకసారి సెంటెన్స్ మీనింగ్ చదవండి, మీకే ఆన్సర్ ఏందో కూడా అర్థమైపోతుంది. చూడు, మామూలుగా అయితే ఫస్ట్ రూల్ ప్రకారంగా వచ్చింది కాబట్టి అక్కడ వర్బ్ V1 తీసుకోవాలి, ఆన్సర్ ఏమవుతుంది అంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ డాష్ దిస్ బటన్ విల్ ఇట్ స్టార్ట్ టు రికార్డ్ మై వాయిస్. నేను ఆ బటన్ని ప్రెస్ చేస్తే నా వాయిస్ రికార్డ్ అవుతుంది. కామన్ సెన్స్తో ఒకసారి ఆలోచించండి, వాయిస్ ఎప్పుడు రికార్డ్ అవుతుంది, నేను బటన్ని ప్రెస్ చేస్తే వాయిస్ రికార్డ్ అవుతుంది కదా. అంటే నేను ప్రజెంట్లో బటన్ని ప్రెస్ చేయకపోతే ఫ్యూచర్లో అది స్టార్ట్ అవుతుందా, అంటే వాయిస్ రికార్డ్ అవుతుందా. అంటే నేను ప్రజెంట్లో ఆ పని చేస్తే ఫ్యూచర్లో ఏమవుతుంది, అది రికార్డ్ అవుతుంది. అంటే ప్రజెంట్లో నేను ఏం వేయాలి, ఫస్ట్ బటన్ వేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ బటన్ ఏం చేయాలి, ప్రెస్ చేయాలి కదా. నేను ఆ బటన్ని ప్రజెంట్లో ప్రెస్ చేస్తే అది ఎప్పుడు రికార్డ్ చేస్తుంది వాయిస్ని, ఫ్యూచర్లో రికార్డ్ చేస్తుంది. అర్థమవుతుందా. అందుకని ఇక్కడ ప్రజెంట్ V1 వస్తుంది. చూడు, ఇఫ్ ఐ ప్రెస్ దిస్ బటన్ విల్ స్టార్ట్ టు రికార్డ్ మై వాయిస్. నేను ప్రజెంట్లో ఈ పని చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, అరే నేను ఢిల్లీకి పోయిన తర్వాత నీకు కాల్ చేస్తా అని చెప్పిన నా ఫ్రెండ్కి. ఫర్ ఎగ్జాంపుల్, అరే నేను ఢిల్లీకి పోతున్నా, నేను ఢిల్లీకి పోయిన తర్వాత కాల్ చేస్తా అని చెప్పిన. నేను ఎప్పుడు కాల్ చేస్తా వాడికి, ప్రజెంట్లో నేను ఢిల్లీకి పోతే కదా కాల్ చేసేది, ఢిల్లీకి పోకుండానే కాల్ చేస్తానా, అట్లా చేయను కదా. ప్రజెంట్లో యాక్షన్ జరిగితే ఫ్యూచర్లో ఇది జరుగుతుంది, గుర్తుపెట్టుకో. ప్రజెంట్లో యాక్షన్ ఇది పాసిబిలిటీ అంటే ఇది జరిగితే ఫ్యూచర్లో అది పాసిబుల్ ఉంటుంది అన్నమాట. అందుకని ఇక్కడ V1 వస్తుంది. చూడు, V1 అంటే ఏంటిది, వర్బ్ ప్రెస్. చూడండి,
ప్రజెంట్లో ఆ బటన్ని నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ చేస్తే ఫ్యూచర్లో అది ఏమవుతుందంటే విల్ స్టార్ట్ టు రికార్డ్ మై వాయిస్. మీకు మామూలుగా జస్ట్ ఈ స్ట్రక్చర్స్ అంటే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నా కానీ ఓకేనా ఆటోమేటిక్గా తెలుస్తాయి. చూడండి ఇది కండిషనల్ టెన్స్ మీద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. ఇప్పటి వరకు మనం 7 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. 8th 9th క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాశాను, మామూలుగా గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ 4 వస్తాయి. చూడండి ఇక్కడ 2 క్వశ్చన్స్ రాశాను. అంటే ఏం లేదు, 4 సెంటెన్సెస్ ఇస్తాడు, వాటిలో గ్రామాటికల్గా అంటే గ్రామర్ తప్పు లేకుండా ఉన్న సెంటెన్స్ ఉంటుంది, అది కనుక్కోవాలి. మిగతా సెంటెన్సెస్లో ఎర్రర్ ఉంటుంది, ఏదో ఒక తప్పు ఉంటుంది, అదేదో తీసేసి మామూలుగా కరెక్ట్గా ఉండే సెంటెన్స్ ఏదో చెప్పాలి. చూడండి ఒకసారి ఫస్ట్ 8th చూడండి క్వశ్చన్. చూడండి ఇవి ఆప్షన్స్ చూడండి, డైరెక్ట్ చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని ఇస్తాడు అంతే వాడు. ఓకేనా, ఫస్ట్ చూడండి ఫస్ట్ ఆప్షన్, అన్ అఫ్రైడ్ సోల్జర్ ఈజ్ ఏ సైలెంట్ స్పెక్టికల్. ఏమన్నా ఎర్రర్ అనిపిస్తుంది ఏదైనా దానిలో, అంటే తప్పు ఉందా కరెక్టేనా? ఏ సోల్జర్ అఫ్రైడ్ ఈజ్ ఏ సైలెంట్ స్పెక్టికల్. ఏ సోల్జర్ హూ ఈజ్ అఫ్రైడ్ ఈజ్ ఏ సైలెంట్ స్పెక్టికల్. ఏ సోల్జర్ హూ ఈజ్ అఫ్రైడెడ్ ఈజ్ ఏ సైలెంట్ స్పెక్టికల్. అందుకే గ్రామర్ బాగా రావాలి. చూడండి గ్రామర్ బాగా వస్తే ఆటోమేటిక్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, అసలు ఇంగ్లీష్లో ఈ అఫ్రైడెడ్ అనే వర్డ్ ఉండొచ్చు అని, అఫ్రైడ్కి అఫ్రైడ్ వస్తుంది, అఫ్రైడెడ్ అనేది ఉండదు కాబట్టి. కానీ ఇక్కడ ఏం వాడినాడు, అఫ్రైడెడ్ అని వాడినాడు కదా, కాబట్టి ఇది రాదు, ఆప్షన్ పోయిందా ఒకటి. నెక్స్ట్ సెకండ్ది నెక్స్ట్, కాబట్టి ఇది ఆన్సర్ రాదు. ఇంకా నెక్స్ట్ చూడు, అండ్ అఫ్రైడ్ సోల్జర్, ఏ సోల్జర్ అఫ్రైడ్. ఇక చూడండి ఎప్పుడైనా అడ్జెక్టివ్ ఫస్ట్ వచ్చి నౌన్ తర్వాత వస్తుంది. అండ్ అఫ్రైడ్ సోల్జర్ ఉంటుంది కానీ ఏ సోల్జర్ అఫ్రైడ్ ఏంది, ఓకేనా. నౌన్ ఫస్ట్ ఎప్పుడైనా అడ్జెక్టివ్, ఇది అడ్జెక్టివ్ చూడండి, అడ్జెక్టివ్ ముందు వచ్చి తర్వాత నౌన్ వస్తుంది, కాబట్టి ఇది కూడా ఇట్లా రాకూడదు చూడండి, అందుకు ఇది కూడా పోతుంది చూడండి, ఇది రాదు. మామూలుగా దీని మీనింగ్ వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, సోల్జర్ ఎవరైతే భయపడ్డాడో అతని యొక్క నిశ్శబ్ద దృశ్యం, అక్కడ స్పెక్టికల్ అంటే మీకు చూడడం అన్నట్టు, ఆ దృశ్యం కనపడుతూ ఉంది. భయపడిన సోల్జర్ సైనికుడి యొక్క నిశ్శబ్ద దృశ్యం అన్నమాట, అట్లా ఎట్లా కనపడుతున్నాడు అనేది, సైలెంట్గా నిశ్శబ్ద దృశ్యం అంటే భయపడిన సైనికుడి యొక్క అట్లా సైలెంట్గా ఉండడం అనేది అక్కడ కనపడుతూ ఉంది అన్నట్టు చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఇది రాదు, ఇంకా ఫస్ట్ థర్డ్ ఆప్షన్ వస్తుందా అంటే గుర్తుపెట్టుకోండి, ఇది మామూలుగా రిలేటివ్ ప్రొనౌన్ బేస్డ్ మీద ఉంది చూడండి. ఒకసారి సెంటెన్స్ చదివితేనే మీకే అర్థమవుతుంది చూడండి. అండ్ అఫ్రైడ్ సోల్జర్ ఈజ్ ఏ సైలెంట్ స్పెక్టికలా అంటే భయపడిన సోల్జరే సైలెంట్ స్పెక్టికలా, అతనే సైలెంట్ స్పెక్టికల్ అని చెప్తున్నారు. సైలెంట్ స్పెక్టికల్ అంటే నిశ్శబ్ద దృశ్యమా, భయపడిన సోల్జరే ఒక నిశ్శబ్ద దృశ్యమా, ఆయననే నిశ్శబ్ద దృశ్యం ఎట్లయితుంది, కాబట్టి ఇది కూడా ఆన్సర్ రాదు. చూడు కరెక్ట్ మీనింగ్ ఉన్నది థర్డ్ ఆప్షన్ చూడు, ఒకసారి చదువు. ఎ సోల్జర్ హూ ఈజ్ అఫ్రైడ్, ఒక సైనికుడు, ఏ సోల్జర్ హూ ఈజ్ అఫ్రైడ్, ఎవరైతే భయపడ్డాడో ఆయన భయపడిన అతని యొక్క నిశ్శబ్ద దృశ్యం కనబడుతుంది. అతను ఎట్లా అంటే ఈజ్ ఏ సైలెంట్ స్పెక్టికల్, ఓకేనా. అతను ఒక సైలెంట్ స్పెక్టికల్ నిశ్శబ్ద దృశ్యం లాగా కనపడుతూ ఉంది చూడండి. ఇక్కడ గ్రామర్ పరంగా ఎందుకు కరెక్ట్ అని చెప్తున్నానంటే ఒకసారి చూడండి, ఇక్కడ హూ అనేది ఉంది చూసినారు, ఇది రిలేటివ్ ప్రొనౌన్ చూడండి. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. నేను మీకు రిలేటివ్ ప్రొనౌన్ డెప్త్గా చెప్పినప్పుడు ఇవి చెప్తాను, బట్ ఇక్కడ చూడండి రిలేటివ్ ప్రొనౌన్ని ప్రోకంజ్ అంటారు. ప్రోకంజ్ అంటే దాన్ని ప్రొనౌన్ లాగా వాడతాం, కంజంక్షన్ లాగా వాడతాం. ఇక్కడ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వర్బులు ఎన్ని వస్తే అన్ని సబ్జెక్టులు రావాలి కదా. ఈ సెంటెన్స్లో వర్బులు ఏమేమి ఉన్నాయి చూడు ఒకసారి, ఈ సెంటెన్స్లో వర్బులు ఏమేమి ఉన్నాయి. ఇక్కడ ఒక వర్బ్ ఉందా, ఈజ్ అనేది, ఓకేనా. ఈజ్ అఫ్రైడ్, ఇక్కడ ఒక వర్బ్ వచ్చింది కదా, ఇది అడ్జెక్టివ్ అవుతుంది చూడండి, అఫ్రైడ్ అనేది ఇది అడ్జెక్టివ్, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా ఏముంది చూడు, ఈజ్ ఉందా అంటే ఇది కూడా ఏంటిది, ఇది కూడా వర్బే, ఇది వర్బ్ 2. వర్బులు ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి. బట్ సబ్జెక్ట్ ఏమేమి వచ్చినాయి చూడు, ఇది ఒక సబ్జెక్ట్ ఒకటి వచ్చింది, ఇంకోటి ఏం కావాలి, ఇంకో సబ్జెక్ట్ కావాలి. ఈ వర్బ్కి కూడా ఒక సబ్జెక్ట్ కావాలి కదా. బట్ ఇక చూడు ఇక్కడ హూ సోల్జరే చూడండి అఫ్రైడ్ అయింది, భయపడింది ఎవరంటే అక్కడ భయపడిన సోల్జర్ అన్నట్టు చూడు. కాబట్టి ఈ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అనేది నౌన్నే రెఫర్ చేస్తుంది. అట్లాగే ఈ హూ అనేది ఇక్కడ ప్రొనౌన్ లాగా పనిచేస్తుంది, కంజంక్షన్ లాగా పనిచేస్తుంది చూడండి. ఇక్కడ హూ ఉంది కదా, ఇది ప్రొనౌన్ ప్లస్ కంజంక్షన్ రెండిటిలాగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది కంజంక్షన్ లాగా 2 వర్బులు వచ్చినాయి కాబట్టి కంజంక్షన్ లాగా పనిచేస్తుంది. తర్వాత ఒక సబ్జెక్ట్ మిస్ అయింది కదా దీనిలో సెంటెన్స్లో,
అందుకు సబ్జెక్ట్ లాగా, సబ్జెక్ట్లు ఏమొస్తాయి నౌన్ ఆర్ ప్రొనౌన్ లాగా కూడా పనిచేస్తుంది. చూడండి గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ గ్రామటికల్గా కరెక్ట్ ఉండాలంటే వర్బులు కనుక 2 వస్తే ఒక కంజంక్షన్ ఉండాలి, 2 వర్బులు వస్తే 2 సబ్జెక్టులు ఉండాలి, ఒక కంజంక్షన్ ఉండాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక వర్బ్ వచ్చింది, ఇక్కడ ఒక వర్బ్ వచ్చింది, అంటే 2 వర్బులు వచ్చినాయి. 2 వర్బులు వచ్చినాయి కానీ సబ్జెక్టు ఒకటే ఉంది, సోల్జర్. కాబట్టి నాకు ఒక సబ్జెక్ట్ కావాలి, అట్లాగే కంజంక్షన్ కావాలి. అంటే ఏంటిది, సబ్జెక్ట్ లాగా పనిచేయాలి, కంజంక్షన్ లాగా పనిచేసేవి ఏంటివంటే అవి రిలేటివ్ ప్రొనౌన్స్ మాత్రమే. చూడండి, రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి ప్రొనౌన్ లాగా పనిచేస్తాయి, అట్ ఏ టైం కంజంక్షన్ లాగా పనిచేసేది. అందుకే వాటిని ప్రో కంజ్ అంటారు. కాబట్టి ఇది ఇప్పుడు సబ్జెక్ట్ లాగా, సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఆర్ ప్రొనౌన్ వస్తుందని చెప్పా కదా, అందుకు ఇది ప్రొనౌన్ లాగా పనిచేస్తుంది ఒక సబ్జెక్ట్ లాగా. తర్వాత కంజంక్షన్ లాగా కూడా, కంజంక్షన్ లేదు చూడు సెంటెన్స్లో, ఓకేనా. అందుకు అది కంజంక్షన్ లాగా పనిచేస్తుంది, ప్రొనౌన్ లాగా పనిచేస్తుంది. దీని గురించి ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా అర్థం కాకపోయినా నేను ప్రొనౌన్ టాపిక్ చెప్పినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. రిలేటివ్ ప్రొనౌన్ టాపిక్ చెప్పినప్పుడు ఇది రిలేటివ్ ప్రొనౌన్ బేస్డ్ మీద ఎర్రర్. చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, అట్లా ఎలిమినేట్ చేయాలి. చూడండి ఇక్కడ ఎందుకు 4th ఆప్షన్ ఎందుకు రాలేదంటే అఫ్రైడెడ్ అనేది ఉండదు కాబట్టి రాలే. ఫస్ట్ది ఏంటంటే భయపడిన సోల్జర్, ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్పాలంటే సెకండ్ది ఎందుకు రాలేదంటే ఏ సోల్జర్ అఫ్రైడ్ అని ఎప్పుడు చెప్పకూడదు. చూడండి, అండ్ అఫ్రైడ్ సోల్జర్ అంటాం కానీ ఏ సోల్జర్ అఫ్రైడ్ అని చెప్పాం, ఎందుకంటే నౌన్ ఫస్ట్ చెప్పాం, అడ్జెక్టివ్ చెప్పినాక చెప్తాం. కాబట్టి ఆర్టికల్ ఎప్పుడైనా ఇట్లా వస్తుంది. చూడండి, ఒకవేళ స్ట్రక్చర్ వస్తే ఆర్టికల్ అడ్జెక్టివ్ నౌన్, ఆర్టికల్ అడ్జెక్టివ్ నౌన్ వస్తుంది తప్ప ఆర్టికల్ నౌన్ అడ్జెక్టివ్ రాదు. చూడండి, ఎప్పుడన్నా వచ్చినా ఆర్టికల్ అడ్జెక్టివ్ నౌన్ వస్తుంది, కానీ ఇక్కడ ఏమొచ్చింది చూడు ఆర్టికల్ నౌన్ అడ్జెక్టివ్ వచ్చింది, కాబట్టి ఇది పోతుంది. ఫస్ట్ ఆప్షన్ కూడా కాదు, ఎందుకంటే మీనింగ్ పోతుంది. చూడు, అన్ అఫ్రైడ్ సోల్జర్ ఈజ్ ఎ సైలెంట్ స్పెక్టికల్, భయపడిన సైనికుడే ఒక సైలెంట్ స్పెక్టికల్ అంటున్నాడు, ఒక నిశ్శబ్ద దృశ్యం అంటున్నాడు. అట్లా ఎట్లయితుంది, భయపడిన సైనికుడే నిశ్శబ్ద దృశ్యం లాగా ఎట్లయితాడు, ఓకేనా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పోతుంది, కరెక్ట్గా ఉన్నది గ్రామాటికల్గా 3rd ఆప్షన్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్. ఇది దేని బేస్డ్ మీద ఉందో ఒక్కసారి చూడండి. మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలియాలి. ఈ క్వశ్చన్ తెలియాలంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒకసారి చెప్తా. చూడండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే కంపేర్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ ఆర్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటారు. అవి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. చూడండి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీలో కంపారిజన్ ఏం చేయము. ఫర్ ఎగ్జాంపుల్ రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, అది దానిలో కంపారిజన్ ఏం చేయలే కదా, అది పాజిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ అంటే ఒక పర్సన్ని ఇంకో పర్సన్తో కంపేర్ చేస్తే దాన్ని కంపారిటివ్ డిగ్రీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాము ఈజ్ బెటర్ దాన్ శ్యామ్, ఇక్కడ రాముని ఎవరితో కంపేర్ చేసినా, శ్యామ్తో కంపేర్ చేసినా, అట్లా ఒకరితో కంపేర్ చేస్తే దాన్ని కంపారిటివ్ డిగ్రీ అంటాం. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అంటే మోర్ దాన్ 1 or 2 persons, అంటే 2 లేదా అంతకంటే అనుకోండి, ఓకేనా. 2 persons ఉంటారు కాబట్టి ఆల్రెడీ 2 లేదా అంతకంటే మోర్ దాన్ 2 personsతో కంపేర్ చేస్తే అప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ రాము ఈజ్ ద బెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, ఇక్కడ రాముని కంపేర్ చేస్తున్నా ఎవరితో, టోటల్ క్లాస్తో కంపేర్ చేస్తున్నా. క్లాస్లో ఎంతమంది ఉంటారంటే చాలామంది ఉంటారు కదా, అట్లా. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. చూడండి, పాజిటివ్ డిగ్రీలో కంపారిజన్ ఉండదు, కంపారిటివ్ డిగ్రీలో ఒకరితో కంపేర్ చేస్తాం, సూపర్లేటివ్ డిగ్రీలో మోర్ దాన్ 2 personsతో కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ దేంతో కంపేర్ చేసినారో మీరే చూడండి. ఐరన్ని మెటల్స్తో కంపేర్ చేస్తున్నారు. చూడండి, ఐరన్ ఇనుముని వేరే మెటల్స్తో కంపేర్ చేస్తున్నారు. కంపారిజన్ చేసినాడంటే ఇంకా ఏంటిది, పాజిటివ్ డిగ్రీ రాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐరన్ ఈజ్ యూస్ఫుల్ దాన్ ఎనీ మెటల్. గుర్తుపెట్టుకోండి, దాన్ అనేది ఒకవేళ వస్తే మోర్ అన్నా వచ్చింటుంది అక్కడ, మోర్ దాన్, లేకపోతే ఈఆర్ వర్డ్స్ అన్నా వస్తాయి. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఈఆర్ వర్డ్స్ ఆర్ మోర్ వర్డ్స్ కంపారిటివ్ డిగ్రీని చూపెడతాయి, అప్పుడు మాత్రమే దాన్ ఫాలో అవుతుంది. ఇక్కడ ఏమన్నా ఈఆర్ వర్డ్స్ కానీ లేకపోతే ఓఆర్ మోర్ వర్డ్స్ కానీ అట్లా ఏమన్నా వచ్చినాయా, ఐరన్ ఈజ్ యూస్ఫుల్ దాన్ అన్నాడు. చూడండి, మోర్ యూస్ఫుల్ దాన్ అని ఏమన్నా ఉందా ఇక్కడ, లేదు కదా, మోర్ అనేది రాలేదు కాబట్టి ఇది ఆప్షన్ కాదు, ఓకేనా. ఇక్కడ ఐరన్ని వేరే మెటల్తో కంపేర్ చేస్తున్నాడు. చూడండి, ఇది తప్పు. ఇట్లా దెన్ అనేది ఇట్లా రాదు, మోర్ కానీ లేకపోతే కంపారిటివ్ డిగ్రీస్ కంపల్సరీ, కంపారిజన్ చేసినప్పుడు కంపల్సరీ ఈఆర్ వర్డ్స్ కానీ ఆర్ఈ వర్డ్స్ కానీ రావాలి, అట్లా లేకపోతే బెటర్ అన్నట్టు. ఇక్కడ చూడు, నెక్స్ట్ చూడు,
సెకండ్ దానికంటే ఫస్ట్ థర్డ్ది చూడు. ద ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ మెటల్స్. ద ఐరన్ ఈజ్, ఇక్కడ చూడండి ఇక్కడ ఎందుకు మిస్టేక్ అయిందంటే ఐరన్ని కంపేర్ చేస్తున్నా, దేంతో కంపేర్ చేస్తున్నా, ఎనీ మెటల్స్. ఎనీ మెటల్స్ అంటే ఒకటా చాలానా? ఎనీ మెటల్స్ అంటే చాలా మెటల్స్ కదా, అంటే చాలా మెటల్స్ అన్నప్పుడు అప్పుడు కంపారిటివ్ డిగ్రీ వాడతావా లేకపోతే సూపర్లేటివ్ డిగ్రీ వాడాలా? రెండు కంటే ఎక్కువ ఉంటే నేను సూపర్లేటివ్ డిగ్రీ వాడాలన్నా. అక్కడ ఒక మెటల్ కాదు చాలా మెటల్స్ అన్నాడు, ఓకేనా, ఎనీ మెటల్స్. కాబట్టి ఇక్కడ కానీ కంపారిటివ్ డిగ్రీ వాడినాడు, కంపారిటివ్ డిగ్రీ వాడినాడు కానీ అక్కడ చెప్పడమేమో ప్లూరల్ ఫామ్ చెప్పినాడు, ఓకేనా. కాబట్టి ఈ ఆప్షన్ రాదు. నెక్స్ట్ చూడు, నో మెటల్స్ ఈజ్ యూజ్ఫుల్ దాన్ ద ఐరన్, ఓకేనా. ఇక్కడ చూడండి నో మెటల్స్ అన్నాడు, నో మెటల్స్ ఈజ్ యూజ్ఫుల్ దాన్, ఇక్కడ కూడా దెన్ వచ్చింది చూడు. అసలు ఏంటిది, నో మెటల్స్ని కంపేర్ చేస్తున్నాడు. చెప్పా కదా మోర్ కానీ ఈఆర్ వర్డ్స్ కానీ రావాలి కంపారిటివ్ డిగ్రీ వచ్చినప్పుడు. దెన్ వచ్చింది కాబట్టి మోర్ కానీ లేకపోతే ఈఆర్ వర్డ్స్ వచ్చినాయి ఇక్కడ ఏమన్నా, ఇక్కడ కూడా రాలే. ఆన్సర్ ఏమవుతుంది అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి బాగా చూడు, ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్. ఐరన్ని దేంతో కంపేర్ చేస్తున్నా, వేరే అదర్ మెటల్తో కంపేర్ చేస్తున్నా. రెండిటితో కంపేర్ చేసినప్పుడు కంపారిటివ్ డిగ్రీ వస్తుంది కదా. కంపారిటివ్ డిగ్రీ వచ్చినప్పుడు ఏం చెప్పినా మోర్ వర్డ్స్ వస్తాయి, మోర్ కానీ లేకపోతే ఈఆర్ వర్డ్స్ కానీ. మోర్ వచ్చింది, మోర్ యూస్ఫుల్ వచ్చింది, దాంతోపాటు ఏమొచ్చింది చూడు, దెన్ వచ్చింది. సరిపోయిందా? ఇది కంపారిటివ్ డిగ్రీని కరెక్ట్గా సాటిస్ఫై చేసింది. ఇది చూడండి, ఇది కంపారిటివ్ డిగ్రీ బేస్డ్ మీద ఎర్రర్ ఇచ్చాడు చూడండి. దీనిలో దెన్ వచ్చింది కానీ మోర్ రాలే కాబట్టి ఇది పోయింది. థర్డ్ ఆప్షన్లో మోర్ వచ్చి దాన్ వచ్చింది కానీ మెటల్స్ ఎక్కువ ఇచ్చాడు, అంటే ఒకటే చెప్పాలి కానీ మోర్ దాన్ 2 చెప్పకూడదు కదా అట్లా, కాబట్టి అది పోయింది అట్లా. ఫోర్త్ ఆప్షన్ ఎందుకు పోయిందంటే దీనిలో కూడా మోర్ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా పోయింది. సెకండ్ ఆప్షన్ అనేది బెస్ట్ ఆప్షన్ చూడండి, ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్. మోర్ వచ్చినప్పుడు అట్లా దెన్ వస్తుంది చూడండి. ఇట్లా గుర్తుపెట్టుకోండి, బెటర్ దాన్, మోర్ దాన్, వైజర్ దాన్, ఓకేనా. ఇట్లా ఈఆర్ వర్డ్స్ కానీ ఆర్ఈ వర్డ్స్ కానీ వచ్చినప్పుడు అట్లా దెన్ అంటే కంపారిటివ్ డిగ్రీ కేసులో ఇవి వస్తాయి. ఇవి బాగా అర్థం కావాలన్నా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టాపిక్ చెప్పినప్పుడు మీకు డీటెయిల్గా అర్థం అవుతుంది చూడండి, ఓకేనా. 10th 11th క్వశ్చన్స్ కూడా సేమ్ గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ చూడండి. గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ ఎన్ని ఇచ్చాడంటే కానిస్టేబుల్ ఎగ్జామ్లో 4 ఇస్తారు చూడండి, 4, ఓకేనా. ఇంతకుముందు 2 చూసాము. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ చూడండి, ఇవి దేని మీద వచ్చాయో చూడండి. జస్ట్ గ్రామర్ బేస్డ్ మీదనే ఉంటాయి చూడండి ఆ ఎర్రర్స్. ఫస్ట్ ఒకసారి ఈ సెంటెన్సెస్ని చదవండి, మీకే ఐడియా వస్తుంది. ఫస్ట్ చూడండి, సేమ్ అంతే ఇక్కడ రాసా చూడండి, గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటే 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. వాటిలో గ్రామర్ పరంగా ఎర్రర్స్ ఉంటాయి కొన్ని, దానిలో గ్రామర్ పరంగా తప్పు ఉంటాయి. అవి కాకుండా కరెక్ట్గా మొత్తం కరెక్ట్గా ఉండేది ఏదో చెప్పాలి చూడండి. ఒకసారి చదవండి ఫస్ట్ది. ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్కూల్ పీపుల్స్ ఆర్ టాట్ టు రిసైడ్ ద ఆల్ఫాబెట్. అంటే స్కూల్ ఫస్ట్ ఇయర్లో పీపుల్స్ అంటే స్టూడెంట్స్ కూడా కాదు, చిన్నపిల్లలు చూడండి. పీపుల్స్ అంటే ఏంటి, స్టూడెంట్స్. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఫస్ట్ ఇయర్లో స్కూల్లో ఏం చేస్తారు అంటే వాళ్ళ ఫస్ట్ క్లాస్లో పీపుల్స్ ఆర్ టాట్ టు రిసైడ్ ద ఆల్ఫాబెట్. రిసైట్ అంటే మననం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు, పఠిస్తారు చూడండి, అంటే ఇట్లా మంత్రాల్లాగా పలుకుతారుగా, అంటే ABC అట్లా అని పలికిస్తారు కదా. రిసైట్ అంటే పలికియడం చూడండి, ఓకేనా. అట్లా పలికిస్తారు ఎప్పుడు, ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్కూల్ స్టార్టింగ్లో పిల్లలకి ఏం చేస్తారు, ఆల్ఫాబెట్స్ కానీ లేకపోతే టేబుల్స్ అంటే నంబర్స్ కానీ, ఓకేనా, ఇవేం చేస్తారంటే రిసైట్ చేస్తారు, అంటే వాళ్ళ చేత పలికిస్తారు కదా, ఓకేనా. ఇప్పుడు దీనిలో 4 సెంటెన్సెస్ అదే మీనింగ్ ఉన్నాయి చూడండి, కానీ బట్ గ్రామాటికల్ ఎర్రర్ ఉన్నాయి చూడండి. ఏవి ఉన్నాయో చూడండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సెంటెన్స్ కరెక్టేనా అంటే కరెక్టే అనుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎర్రర్ ఏమేమి ఉన్నాయో చెప్తా చూడండి ఒకసారి. సెకండ్ సెంటెన్స్లో ఒక ఎర్రర్ ఉంది చూడు, ఇక్కడ చూడు ఏముంది చూడు, పీపుల్స్ అనేది ఇంగ్లీష్లో ఉండదు, పీపుల్ అనేది మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పీపుల్స్ ప్లూరల్ ఫామ్ ఉండదు, పీపుల్ అంటేనే ప్రజలు, మళ్ళీ పీపుల్స్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇప్పుడు చైల్డ్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్కి ప్లూరల్ ఫాము చైల్డ్స్ కాదు చూడండి, చైల్డ్కి ప్లూరల్ ఫాము చైల్డ్స్ కాదు, చిల్డ్రన్ అంటాం. ఏమంటామంటే చిల్డ్రన్. అట్లా కొన్నిటికి ప్లూరల్ ఫాము ఎస్ రావు, కాబట్టి ఇక్కడ ఎస్ రాకూడదు చూడండి. కాబట్టి ఇది ఎర్రర్ కదా, కాబట్టి ఇది గ్రామాటికల్గా కరెక్ట్ సెంటెన్స్ కాదు. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్లో ఏం ఎర్రర్ ఉందో చూడండి.
ఒక్కసారి ఇక్కడ ఇటు సైడ్కి వస్తే ఇక్కడ చూడండి, లాస్ట్లో ఇక్కడ చూడండి, ఇట్లాంటి చిన్న చిన్నవి అబ్జర్వ్ చేయాలి. చూడండి ఆల్ఫాబెట్స్, గుర్తుపెట్టుకోండి. ఆల్ఫాబెట్స్ అనేది ఉండదు, ఎందుకంటే అది అబ్స్ట్రాక్ట్ నౌన్, కనపడదు. నీకు లెటర్స్ కనపడతాయి కానీ ఆల్ఫాబెట్స్ కనపడవు. చూడండి సీనరీస్ ఉండవు, మెషినరీస్ ఉండవు. ఓకేనా? ఇవి నేను నౌన్ ఎర్రర్స్ చెప్పినప్పుడు క్లారిటీ వస్తుంది. నౌన్లో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే కనపడని నౌన్స్కి నువ్వు వాటి కనపడకపోతే అసలు నౌన్స్ని నువ్వు వాటిని కౌంట్ ఎట్లా చేస్తావు చెప్పు? వాటికి ప్లూరల్ ఫామ్ ఎట్లా పెడతావు? ఓకేనా? వాటిని కౌంటే చేయలేకపోతే ప్లూరల్ ఫామ్ ఎట్లా పెడతావు? అందుకే దెర్ ఆర్ 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ అన్నా చెప్పాలి. దెర్ ఆర్ 26 ఆల్ఫాబెట్ ఇన్ ఇంగ్లీష్ అంటాం కానీ ఆల్ఫాబెట్స్ అన్నాం. చూడండి, కాబట్టి ఇక్కడ ఆల్ఫాబెట్ ఇవి కరెక్టే, కానీ ఇక్కడ ఆల్ఫాబెట్స్ అని ఉంది కదా, కాబట్టి ఇది ఎర్రర్ ఉంది చూడు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు ఆన్సర్. నెక్స్ట్ 4th కరెక్టేనా అంటే చూడు, 4th సెంటెన్స్లో ఏమన్నా తప్పు ఉందా అంటే ఇక్కడ కూడా తప్పు ఉంది. చూడండి ఏం తప్పు ఉంది చూడు. ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్కూల్ ప్యూపుల్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్యూపుల్స్ అంటే స్టూడెంట్సే. చూడండి PUPILS స్టూడెంట్స్ అన్నట్టు, చిల్డ్రన్ ఆర్ స్టూడెంట్స్. PUPILS అంటే ప్యూపుల్స్ అంటే స్టూడెంట్స్ అన్నట్టు. ఓకే, ప్యూపుల్స్ ఆర్ టాట్ టు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. చూడండి బీ ఫామ్ ప్లస్ V3 వాళ్ళ చేత పలికించబడతాయి. ఓకేనా? ఫస్ట్ ఇయర్ స్కూల్ ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళ చేత ఏం చేస్తారు? ఆల్ఫాబెట్స్ అంటే ఏంటి? ఆల్ఫాబెట్ని పలికిస్తారు. ఓకేనా? లెటర్స్ని పలికిస్తారు కదా, ABC అట్లా అని అంటున్నారు. చూడండి ఇక్కడ ఒకసారి చూడండి ఎర్రర్ ఏముందంటే ఈ పార్ట్లో ఉంది చూడు, గుర్తుపెట్టుకో. టు అనేది ప్రిపోజిషన్గా వచ్చినప్పుడు పక్కన నౌన్ వస్తుంది. టు ప్రిపోజిషన్గా వచ్చినప్పుడు పక్కన నౌన్ వస్తుంది. బట్ టు అనేది ప్రిపోజిషన్గా రాలేదు అని ఎట్లా తెలుస్తుంది అంటే పక్కన వర్బ్ వచ్చింది చూడు. ఇక్కడ టు పక్కన ఇది నౌన్ కాదు, ఇదేంటిది? ఇది వర్బ్. టు పక్కన అంటే ఎప్పుడన్నా వర్బ్ వస్తే డెఫినెట్గా ఎప్పుడు ఏం రావాలంటే V1 రావాలి. టూకి పక్కన వర్బ్ ఒకవేళ వస్తే ఎప్పుడు ఏం రావాలంటే V1 ఉండాలి తప్ప V2 V3 ఉండకూడదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టు గో అని చెప్పాలి కానీ టు వెంట్, టు గో అనేది కరెక్ట్, టు వెంట్ అని చెప్పకూడదు చూడు. ఒకవేళ ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్ వచ్చి దాని పక్కన అట్లా వర్బ్ వచ్చినప్పుడు ఎందుకు అట్లా అంటే ఈ 2 + V1 అట్లా 2 పక్కన వర్బ్ V1 వస్తే దాన్ని ఇన్ఫినిటివ్ అంటాం అన్నమాట. ఏమంటారంటే ఇన్ఫినిటివ్. ఇది ఆఫ్ వర్బ్ అన్నట్టు, సెమీ వర్బ్. సెమీ వర్బ్స్ 3 ఉన్నాయి, ఇన్ఫినిటివ్, జెరండ్, పార్టిసిపుల్స్ అనమాట. ఇది ఆఫ్ వర్బ్ అన్నట్టు. 2 వచ్చినప్పుడల్లా అట్లా వర్బ్ ఒకవేళ గుర్తుపెట్టుకొని చిన్న లాజిక్, 2 ప్రిపోజిషన్ అనేది 2 ప్రిపోజిషన్ లాగా వచ్చినప్పుడేమో పక్కన నౌన్ వస్తుంది. ఇక్కడ పక్కన నౌన్ రాలే, రిసైట్ అనేది వర్బ్ అనమాట. ఓకేనా? పలికించడం అని చెప్పా కదా. కాబట్టి వర్బ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఒకసారి అంతెందుకు ఇక్కడ చూడు, ఇక్కడేమొచ్చింది? టు రిసైట్ V1 వచ్చిందా? టు రిసైట్ V1 వచ్చిందా? ఇక్కడ ఏముంది? టు రిసైట్ V1 కదా. కానీ ఇక్కడ ఏం చేసినాడు చూడు, టు రిసైటెడ్ అని మార్చాడు చూడు. 2 వచ్చినప్పుడు పక్కన వర్బ్ ఎప్పుడు V1 వస్తుంది. అట్లా 2 + V1 వచ్చినప్పుడు దాన్ని ఇన్ఫినిటివ్ అంటారు అనమాట. ఇన్ఫినిటివ్ అంటారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ వర్బ్. టు రిసైట్ వాట్, అక్కడ క్వశ్చన్ అడిగితే టు రిసైట్ వాట్ అంటే ఆల్ఫాబెట్ అనేది వస్తుంది చూడండి. ఇవి నేను మీకు అడ్వాన్స్ వర్బ్ చెప్పినప్పుడు చెప్తా. అడ్వాన్స్ వర్బ్లో ఇన్ఫినిటివ్, జెరండ్, పార్టిసిపుల్స్ వస్తాయి. ప్రజెంట్ పార్టిసిపుల్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్స్ అని వస్తాయి అన్నమాట. ఓకే, ఇది కాబట్టి దీనిలో ఇది కూడా ఎర్రర్ ఏంటి? ఇది కూడా మిస్టేక్ కదా ఇక్కడ. కాబట్టి టు రిసైట్ అని రావాలి, కాబట్టి ఇది తప్పే. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటిది? ఫస్ట్ ఆప్షన్ చూడు. ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్కూల్ పీపుల్స్ కరెక్టే ఉంది కదా. ఆర్ టాట్ పలికించబడుతుంది. టు రిసైడ్ ద ఆల్ఫాబెట్, ఇక్కడ కూడా ఎస్ లేదు కదా, కాబట్టి ఇది కూడా కరెక్ట్. ఓకేనా? మొత్తం ఫస్ట్ సెంటెన్స్ తప్ప మిగతా సెంటెన్స్లో ఎర్రర్ ఉన్నాయి చూడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. సెకండ్ సెంటెన్స్లో ఎర్రర్ ఏముందంటే ఇక్కడ పీపుల్స్ అనేది ఉండదు, ఇంగ్లీష్లో పీపుల్ ఉంటుంది, కాబట్టి ఇది ఎర్రర్. థర్డ్ సెంటెన్స్లో ఏం ఎర్రర్ వచ్చిందంటే ఆల్ఫాబెట్స్ అనేది ఇంగ్లీష్లో ఉండదు, ఆల్ఫాబెట్ అంటాం కానీ, ఎందుకంటే అది అబ్స్ట్రాక్ట్ నౌన్ కనపడదు, కాబట్టి దానికి అది ఎర్రర్. ఫోర్త్ సెంటెన్స్లో ఏం ఎర్రర్ అంటే 2కి పక్కన వర్బ్ ఎప్పుడు వచ్చినా V1 తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. 2కి పక్కన ఒకవేళ వర్బ్ వస్తే అది ఎప్పుడు V1 రావాలి కానీ V2 V3 రాకూడదు. అంటే టు ప్లే, టు గో, టు వాక్, టు రన్, టు స్లీప్, అంతేగాని టు వెంట్, టు గాన్ ఇట్లా చెప్పకూడదు చూడండి. ఓకే, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ది కూడా చూడండి. నెక్స్ట్ది ఇది ఇప్పుడు దేని బేస్డ్ మీద ఎర్రర్ అంటే ఏం చెప్తారు మీరు? ఇది ఏ క్వశ్చన్ మీద ఇచ్చినాడంటే ఆటోమేటిక్ ఏంటిది? ఇది చిన్న చిన్న లాజిక్స్, నౌన్ బేస్డ్ మీద ఇచ్చిన లాజిక్స్, నౌన్ వర్బ్ బేస్డ్ మీద అట్లా ఇచ్చిన లాజిక్స్ చూడండి. నెక్స్ట్ది అయితే చూసే చెప్పొచ్చు, నెక్స్ట్ క్వశ్చన్ చూసి చెప్పొచ్చు. ఏంటిది?
ఆటోమేటిక్గా సెంటెన్సెస్ చదివితేనే చెప్పొచ్చు ఇది ఏ టైప్ ఆఫ్ ఏ దాని మీద ఇచ్చినాడు ఎర్రర్ అని. ఇది ఏంటంటే టెన్స్ బేస్డ్ మీద ఎర్రర్. చూడండి ఏ దాని మీద ఎర్రర్ అంటే ఇది టెన్స్ బేస్డ్ మీద ఎర్రర్. ఏ టెన్సో ఐడియా నేను చెప్పా కదా కానిస్టేబుల్ ఎగ్జామ్లో డెఫినెట్గా టెన్సెస్ మీదనే 5 క్వశ్చన్స్ వస్తాయి. టెన్సెస్ జస్ట్ నేను చెప్పిన క్లాసెస్ కరెక్ట్గా అవి విని చేయగలిగితే ఇప్పుడు చూడండి నేనే వీటిని ఎట్లా ఎలిమినేట్ చేస్తానో చూడండి. వితిన్ సెకండ్స్లో ఎట్లా ఆన్సర్ చేయొచ్చు ఎలిమినేట్ చేసుకుంటా. ఓకేనా, మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది 2 ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ సెంటెన్సెస్లో సిన్స్ ఫర్ అనేవి వచ్చినాయి చూడు, సిన్స్ ఫర్ వచ్చినాయి చూడు, ఇక్కడ చూడు ఫర్ 10 ఇయర్స్, ఫర్ 10 ఇయర్స్, సిన్స్ 10 ఇయర్స్, ఫర్ 10 ఇయర్స్ అని వచ్చినాయి కదా. ఒకసారి ఇక్కడ చూడండి, మామూలుగా 2 ఉంటాయి చూడండి. ఇవి ప్రిపోజిషన్ లాగా వాడతాం మామూలుగా ఎక్కువ. సిన్స్ ఒకటి, నెక్స్ట్ ఫర్ ఒకటి చూడండి. సిన్స్ ఆర్ ఫర్ వీటిని ప్రిపోజిషన్స్ లాగా వాడతాం. ఓకే, సిన్స్ ఎప్పుడు వాడాలి, ఫర్ ఎప్పుడు వాడాలంటే గుర్తుపెట్టుకోండి. సిన్స్ని ఎప్పుడు పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి వాడాలి. సిన్స్ని పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి వాడతాం. అదే ఫర్ అనుకో, ఫర్ని ఎప్పుడు పీరియడ్ ఆఫ్ టైంని చెప్పడానికి వాడతాం. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటంటే సిన్స్ ఎప్పుడు వాడాలంటే జస్ట్ స్టార్టింగ్ పాయింట్ చెప్పి వదిలేస్తే సిన్స్ వాడాలి. ఫర్ ఎప్పుడంటే డ్యూరేషన్ అన్నట్టు, అంటే 2 hours, 2 weeks, 3 months అట్లా. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకే అర్థమవుతుంది చూడండి. ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ అని చెప్పిన, ఇది పాయింటా డ్యూరేషనా అంటే నేను జస్ట్ స్టార్టింగ్ పాయింట్ చెప్పిన, ఇంకెంత డ్యూరేషనో చెప్పలేదు కదా. అదే 2 weeks అని చెప్పిన, ఇది పాయింటా డ్యూరేషనా. డ్యూరేషన్ చూడండి. ఇంకొకలాగా కూడా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఒక చిన్న లాజిక్ ఉంచండి. ఏంటిదంటే ప్లూరల్ ఫామ్ లాగా వస్తే ప్లూరల్స్ లాగా నంబరింగ్ అంటే న్యూమరల్ వచ్చి తర్వాత ప్లూరల్ లాగా వస్తే అంటే 2 weeks, 2 months, 2 years, తర్వాత 2 weeks, నెక్స్ట్ 2 days, 2 hours, ఓకేనా, 1 hour అట్లా నంబర్ వచ్చి ప్లూరల్ ఫామ్ లాగా వచ్చిన వాటికి ముందు ఎప్పుడు ఫర్ తీసుకోవాలి. ఎందుకంటే అది డ్యూరేషన్ అన్నట్టు. అంటే ఈ పీరియడ్లో 2 గంటలు జరిగింది, లేకపోతే 2 సంవత్సరాలు జరిగింది, 2 నెలలు జరిగింది, అట్లా పీరియడ్ చెప్పినప్పుడు ఫర్ వస్తుంది అనమాట. అదే జస్ట్ స్టార్టింగ్ టైం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్, అట్లాగే ఎస్టర్డే అని చెప్పిన, ఇది పీరియడా ఏమన్నా, టైం పీరియడ్ అదేమన్నా, ఓకేనా, టైం పీరియడ్ కాదు కదా, జస్ట్ పాయింట్. అది ఏంటిది ఎస్టర్డే నుంచి, అంటే సిన్స్ ఎస్టర్డే అంటే దాని మీనింగ్ ఏంటంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ ఎస్టర్డే అంటే నేను నిన్నటి నుంచి ఇప్పటి వరకు క్రికెట్ ఆడుతూ ఉన్నాను, ఎస్టర్డే నుంచి ఇప్పటి వరకు అని వస్తుంది. అదే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 hours అన్నాం అనుకో, నేను 2 గంటలు క్రికెట్ ఆడాను. 2 గంటలు అంటే ఆ టైం పీరియడ్ ఓన్లీ 2 hours మాత్రమే క్రికెట్ ఆడావు అని, ఓకేనా, ఆడుతూ ఉన్నావు అని, ఆ 2 hours. అట్లా పీరియడ్ని చెప్పినప్పుడు, టైం పీరియడ్ని చెప్పినప్పుడు ఫర్ వస్తుంది. డ్యూరేషన్ చెప్పినప్పుడు, ఓకేనా, ఎస్టర్డే కానీ లాస్ట్ సండే కానీ ఇట్లా ఎస్టర్డే, నెక్స్ట్ లాస్ట్ ఇయర్, ఎస్టర్డే, లాస్ట్ సండే ఇట్లా చెప్పినప్పుడు పాయింట్ లాగా చెప్పినప్పుడు ఏమొస్తుంది అంటే సిన్స్ వస్తుంది. చూడండి మీరు అది ఆటోమేటిక్గా క్వశ్చన్లో ఈజీగా గుర్తుపట్టవచ్చు. ప్లూరల్ ఫామ్ లాగా వస్తేనేమో ఫర్ తీసుకోవాలి ముందు, అదే ప్లూరల్ ఫామ్ లాగా రాకుండా జస్ట్ పాయింట్ లాగా చెప్తేనేమో సిన్స్ తీసుకోవాలి. చూడండి ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏముంది, ఫర్ వచ్చింది చూడు, ప్రతి దానిలో ఫర్ సిన్స్ 2 వస్తాయని చెప్పినా కదా. ఫర్ వచ్చింది, పక్కన ఏమొచ్చింది చూడు 10 years, ఇది పాయింటా డ్యూరేషనా, డ్యూరేషన్ కదా, ప్లూరల్ ఫామ్ లాగా వచ్చిందిగా, ఎట్లా వచ్చింది 10 years అని వచ్చింది కదా, కాబట్టి ఫర్ కరెక్టే అది. తర్వాత ఇక్కడ చూడు ఫర్ 10 years, ఇది కూడా డ్యూరేషన్ వచ్చింది కాబట్టి కరెక్ట్. బట్ ఇక్కడ చూడు సిన్స్ 10 years అంటామా, సిన్స్ పాయింట్ నేను చెప్తుంది కాబట్టి 10 years అని చెప్పకూడదు, ఓకేనా. సిన్స్ లాస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు కానీ 10 years ప్లూరల్ ఫామ్ లాగా వాడినప్పుడు సిన్స్ వాడకూడదు. ఇక్కడ ఫర్ 10 years ఇది కరెక్టే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏం పోతుంది అంటే థర్డ్ ఆప్షన్ పోతుంది. చూడు సిన్స్ 10 years అనేది రాదు కాబట్టి ఫస్ట్ అది తీసేయాలి. తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు మెయిన్ టెన్స్ కాన్సెప్ట్లోకి వస్తా. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి, ఇది తెలుసుకున్నాక టెన్స్ కాన్సెప్ట్లో సిన్స్ ఫర్ ఏ టెన్స్లలో వస్తాయంటే చెప్తా చూడండి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లలో వస్తాయి. పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో క్లూ వర్డ్స్ లాగా వచ్చేవి ఏంటివంటే సిన్స్ ఆర్ ఫర్.
ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే డబుల్ యాక్షన్స్ లాగా వస్తుంది. బట్ సింగిల్ యాక్షన్ అంటే ఒకటే యాక్షన్ జరిగినప్పుడు మటుకు వచ్చేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి స్ట్రక్చర్ ఏమొస్తుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వచ్చే స్ట్రక్చర్ ఏమని చెప్పాను? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇప్పుడు చూడు, సిన్స్ కానీ ఫర్ కానీ వస్తే మైండ్లో ఏమని ఫిక్స్ అయిపోవాలంటే సిన్స్ ఆర్ ఫర్ వస్తే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సింగిల్గా వచ్చినప్పుడు. డబుల్గా వస్తే మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అడగవచ్చు. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్తో పాటు సింపుల్ పాస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రతి దానిలో సిన్స్ ఆర్ ఫర్ వచ్చిందంటే ఏంటన్నట్టు? సిన్స్ ఆర్ ఫర్ వస్తేనే ఇంకా టెన్స్ ఏమని అంటే వెంటనే ఫిక్స్ అయిపోవాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు చూడు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్ ఏమొస్తుంది అంటే ఇప్పుడు వర్బ్ ఏం రావాలి? హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V4 కదా. ఆప్షన్ వెతుకు. ఇప్పుడు హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ఉందా దీనిలో? ఫస్ట్ దానిలో లేదు, పోయింది. చూడు, ఫస్ట్ ఆప్షన్ పోయిందా? ఎందుకు? సిన్స్ ఆర్ ఫర్ వచ్చినప్పుడు డెఫినెట్గా హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వచ్చి బీన్ వచ్చి V4 రావాలి. సెకండ్ దానిలో వచ్చిందా? వచ్చింది. చూడు, హ్యావ్ బీన్ ప్లస్ V4. థర్డ్ దానిలో వచ్చిందా? ఇక్కడ కూడా వచ్చింది. ఫోర్త్ దానిలో వచ్చిందా? హ్యావ్ బీన్ ప్లస్ V4 రాలేదు కదా. కాబట్టి ఇది పోయింది. చూడు సార్, ఇది వచ్చింది కదా సార్, ఎందుకు కొట్టేసినావంటే ఒకసారి వెనక్కిరా. ఇక్కడ ఏముంది చూడు, సిన్స్ 10 years చెప్పినా కదా. ఫర్ 10 years అంటాం కానీ సిన్స్ 10 years అని అనకూడదు. చూడు, అది డ్యూరేషన్, టైం డ్యూరేషన్ కాబట్టి అట్లా చెప్పకూడదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా అట్లా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ టెన్స్ కరెక్టే ఉంది, బట్ ఇక్కడ డ్యూరేషన్ లాగా చెప్పడం అంటే ఏంటిది? సిన్స్ వాడినప్పుడు ఇట్లా టైం పీరియడ్ ప్లూరల్ ఫామ్లో చెప్పకూడదు. ఓకేనా? ఇది ఏ టెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, సిన్స్ ఆర్ ఫర్ ప్లస్ టైం వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. ప్రతి దానిలో సిన్స్ ఫర్ వాడినా కదా. సిన్స్ అనేది పాయింట్ని చూపెడుతుంది, ఫర్ అనేది పీరియడ్ని చూపెడుతుంది, పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ ఎప్పుడు చెప్పినా జస్ట్ పాయింట్ లాగా చెప్పాలి. లాస్ట్ అవర్, లాస్ట్ ఇయర్, లాస్ట్ సండే, లాస్ట్ ట్యూస్డే. ఓకేనా? అట్లా జస్ట్ టైం, ఒక టైం చెప్పి అప్పటి నుంచి జరుగుతుంది అని చెప్తాయి. ఫర్ ఏంటంటే డ్యూరేషన్ అన్నట్టు. 2 గంటలు జరిగింది, 2 నెలలు జరిగింది, 2 సంవత్సరాలు జరిగింది అని చెప్తుంది అనమాట. కాబట్టి ఫర్ ఎప్పుడు వాడాలంటే ఇట్లా ప్లూరల్ ఫామ్ లాగా వచ్చినప్పుడు. గుర్తుపెట్టుకుని నంబర్ వచ్చి ప్లూరల్ ఫామ్ లాగా 2 weeks, 2 months, 2 days. ఇక్కడ నీకు 10 years కదా. 10 years అంటే న్యూమరల్ లాగా వచ్చింది కదా, 10 years. కాబట్టి అన్నిట్లో ఫర్ ఉండాలి, కానీ దీనిలో ఫర్ లేదు కదా. అందుకు దీన్ని ఎలిమినేట్ చేసిన ఫస్టే. ఇక్కడ టెన్స్ కరెక్ట్ అయినప్పటికీ ఇక్కడ ఫర్ వస్తే మళ్ళీ ఇది కూడా కరెక్టే. ఇక్కడ జస్ట్ నేను ఫర్ పెట్టినాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇది ఈ బేస్డ్ మీద, ప్రిపోజిషన్ బేస్డ్ మీద పోయింది. ఇంకా మిగతా ఆప్షన్స్లో అసలు హ్యావ్ బీన్ ప్లస్ V4 ఉందా? ఇక్కడ లేదు. ఇక్కడ హ్యావ్ బీన్ ప్లస్ V4 ఉందా అంటే లేదు. ఒకటే ఒక ఆప్షన్లో ఉంది. ఏంటిది అది? సెకండ్ ఆప్షన్లో ఉంది. చూడు, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years. దాని మీనింగ్ ఏంటంటే నేను 2 ఏళ్ళు ఈ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాను. 2 అంటే వాడు పని చేస్తూ 2 ఏళ్ళు అయిపోయింది అని. నేను ఇంకా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పినప్పుడు ఇది ఇంకా క్లారిటీగా చెప్తాను. ఓకేనా? డీటెయిల్గా బ్యాంక్ SSC సిలబస్కి ఉపయోగపడేటట్టుగా అప్పుడు చెప్తాను. ఇవి జస్ట్ మీకు కానిస్టేబుల్కి జస్ట్ అట్లా గుర్తుపట్టగలిగితే చాలు. క్లూ వర్డ్స్ సిన్స్ ఆర్ ఫర్ ప్లస్ టైం వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రావాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V4 అన్నట్టు. కాబట్టి ఆప్షన్లో వెతుకు. ఇక్కడ హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ఉందా? లేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా? హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V4 లేదు. రెండిట్లో ఉంది, బట్ ఇక్కడికి రా. రెండిట్లో ఉంటే 2 ఆప్షన్లు రావు కదా. అంటే ఏదో ఇంకో ఎర్రర్ ఉంటుంది చూడు, దానిలోనే తప్పు. ఫర్ 10 years అనొచ్చు, కానీ సిన్స్ 10 years అంటామా? అనకూడదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ పోయింది. ఆటోమేటిక్గా ఆన్సర్ ఏమొస్తుంది అంటే సెకండ్ ఆప్షన్ వస్తుంది. ఓకేనా? ఇవి గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ చూడండి. 4 గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్.